ఇంకి పింకి పాంకి వేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. నాదొక స్ట్రైట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. మణికంఠ విష్ణుప్రియ ఆడిన గేమ్లో విష్ణుప్రియ గేమ్ టఫ్ కాబట్టి మణికంఠ ఈజియెస్ట్ గేమ్ కంపారిటివ్లీ ఓడిపోయాడు కాబట్టి నేను మణికంఠను తీసేస్తున్నాను అన్న రీజన్ పెట్టి మణికంఠని తీసేద్దాం అనుకున్నారు సీత. సో చివరికి అదే విషయంతో తీసేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నబీల్ ఇప్పుడు ఆడింది దానికన్నా ఈజియెస్ట్ గేమ్ కాబట్టి సో నబీల్ని ఒకవేళ బిగ్ బాస్ సీతకే కనుక ఛాన్స్ ఇచ్చింటే మళ్ళీ సీత నబీల్ని తీసేసేదా, మీరేమనుకుంటున్నారన్న విషయాన్ని కామెంట్ చేయండి. నేనేమనుకున్నారో చెప్తా. పక్కన వాళ్ళు ఆడితే గ్రూప్ గేము, మనం ఆడితేనేమో నైస్ గేము అనుకుంటుంది సీత. సో ఆ గ్రూప్ గేమ్ ఏంటి, ఆ నైస్ గేమ్ ఏంటి, దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం. నిఖిల్ గేమ్ ఎలా ఉంది, దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం. నబీల్ మణికంఠతో ఆడుతున్న గేమ్ ఒకటి ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. లాస్ట్లో వేసేస్తా అని చెప్పి హీరో అయిపోదాం అని చెప్పి అనుకున్నాడు. అవతల నుంచి వచ్చేది ఆదిత్యమే కదా, వేసేద్దాం హీరో అయిపోదాం అనుకున్నాడు. దాని గురించి మాట్లాడుకుందాం. యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, ఏమి చెయ్యి నైనిక, ఏదో చేద్దాం అనుకుంటున్న ఆదిత్య ఓం గారు, ఇలా అందరి గేముల గురించి మాట్లాడదాం. చాలా అంటే చాలా మంచి ఎపిసోడ్. ఇన్ఫ్యాక్ట్ ఎన్ని టాస్కులు జరిగినాయో అన్ని థాట్లు కూడా జరిగినాయి. ఒక్కొక్కరి గురించి నీట్గా మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో ప్రేరణ యష్మి మాట్లాడుకుంటున్నారు. కంటెస్టెంట్స్ని కొంతమందిని అర్థం చేసుకోవాలంటే వాళ్ళ లోతుల్లోకి వెళ్ళాలి. వాళ్ళు కొన్ని విషయాలు బయటికి చెప్పకపోతే మనకు కూడా అర్థం కాదు. కొన్ని చెప్తేనే మనకు అర్థమవుతుంది. ఏంది 2 రోజుల్లో ఫ్రెండ్షిప్ ఏంటి, 3 రోజుల్లో ఫ్రెండ్షిప్ ఏంటి అనుకుంటూ ఉంటాం కదా ఈ యష్మికును మణికంఠకి. సో ఇక్కడ ఒక జస్టిఫికేషన్ దొరికిందనమాట. ఈవిడ ఈసారి ఎవరు అనుకుంటున్నావు అని చెప్పి ప్రేరణ అంటుంది. అంటే ఆదిత్యము మణికంఠలో ఒకళ్ళు వెళ్ళిపోతారంటే యష్మి అబ్బా వెళ్ళాలరా, అసలు మనీ అసలు సచ్ ఫేక్ పర్సనాలిటీ, తను వెళ్ళిపోవాలి అంటే ప్రేరణ మనీలో ఏం కనిపిస్తుందని చెప్పి ఆడియన్స్ ఓట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఓ విషయం చెప్తా. ముందు నుంచి పుడిచే యష్మి వెనక నుంచి పుడుస్తుంది ప్రేరణ. ముందు నుంచి వెనక నుంచి పుడిచే ప్రేరణ కన్నా ముందు నుంచి పుడిచే యష్మి గ్రేట్, బెటర్, గ్రేట్ కాదు. ఎందుకంటే ప్రేరణ చాలా బాగా మాట్లాడుతాం, మణికంఠతో మంచిగా ఉన్నాను. మరి ప్రేరణకు కూడా మణికంఠ కోసం అదే ఉంది, పంపించేయాలి అని చెప్పి. యష్మి బయటికి చెప్తుంది, ప్రేరణ బయటికి చెప్పడం లేదు. దీంతో క్లియర్ అయినట్టే కదా. యష్మి ఒక పర్సన్ని నమ్మించి మోసం చేసి ఇదేం గేమ్ నాకు అర్థం కావట్లేదు అంటే, నువ్వేనా గ్రేట్ ఫ్రెండ్ అన్నావు ఏంటంటే, ఇవి చెప్పింది ఏంటంటే నమ్మాను, పాపం నాలానే బ్యాడ్ స్టోరీ, హీ నీడ్ సపోర్ట్, అంతలా కనెక్ట్ అయ్యాను అని చెప్పి. సో దట్ ఈస్ ద రీజన్. ఆ 2 రోజులు 3 రోజులు అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అయిపోయిందంటే సో తనకు కూడా ఒక బ్యాడ్ స్టోరీ ఉంది, ఒక పాస్ట్ స్టోరీ, తనకు కూడా బ్యాడ్ స్టోరీ ఉంది, పాస్ట్ స్టోరీ ఉంది, అందుకే నమ్మా, అందుకనే కనెక్ట్ అయ్యా అని చెప్పి. సో అందుకోసం అని చెప్పి ఆయన క్లోజ్ అయింది. బట్ ఆయన అలా చేసేవాటికి తీసుకోలేకపోతుంది. అప్పటి నుంచి ఈ తంతు జరుగుతుంది అనమాట. కాకపోతే యష్మి మీరు ఒకటి అర్థం చేసుకోవట్లేదు. ఏంటి అంటే అది 1 రోజు 2 రోజులు 3 రోజులు మీరు మధ్య మధ్యలో నవ్వుతూ మాట్లాడుతున్నారు, బాగానే మాట్లాడుతున్నారు. దాన్ని క్యారీ చేయడం వల్ల ఆయనకన్నా మీకే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు చిన్న లాజిక్ని మిస్ అయిపోతున్నారు. సో దానివల్ల మీరు ఆడియన్స్ నెగిటివ్ అయిపోతున్నారు. సో అది ఎవరికైనా కక్ష ఏంటి అంత పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు కదా. సో నాకేం తెలుసు, డేంజరస్, నోటోరియస్, పెద్ద పెద్ద పదాలు ఇవి. చాలా సింపుల్గా వదిలేస్తున్నారు. డేంజరస్ అన్నా ఓకే, నోటోరియస్ అంటే అదేదో పెద్ద క్రిమినల్ మర్డర్లు చేశారని చెప్తున్నారు. సో ఇష్టాలు ఏర్పడడం ఓకే, బట్ మాటలు జారడం నాట్ ఓకే, ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ నబీల్ది మనకంటది. అమ్మో ఏం గేమ్ ఆడేస్తున్నాడు నబీల్. కొన్ని మాటలు అయితే అసలు అబ్బా ఆ నబీల్కి ఎంత తెలుసా, ఏంది ఈ నబీల్, మనం ఫస్ట్ చూసి ఈ నబీల్ నా నబీల్ అనుకున్నాను. నబీల్కి ప్రతి చేసేది నబీల్ అంత ఫోకస్డ్గా ఉన్నాడంటే బయటికి ఇది ఎలా వెళ్తుంది. సీతకి అలాంటి సలహాలు తెలుసా, నువ్వు ఇది కన్నా చేస్తే నీది బయటకి జుమ్ అని వెళ్తుంది అని చెప్పి. మణికంఠకి బయట ఇక్కడ హౌస్లో కార్నర్ అవుతున్నాడు, కార్నర్ చేస్తున్నారు, బయట గట్టిగా ఉంటుందని చెప్పి బల్ల గుద్ది నమ్ముతున్నాడు నబీల్. అందుకోసం చెప్పి దాగే నేను మణికంఠ వెనకబడుతున్నాను అనమాట. మణికంఠ అని చెప్పి ఎంత పుణ్యం సంపాదించుకున్నాడు అంటే అయ్యప్ప స్వామి పేరు కదా. సో అంత పుణ్యం సంపాదించుకుని ఉంటాడు నబీల్. సో అదనమాట ఆయన ప్లాన్. ఏంది పద్దాగా టైం దొరికిన సరే వెళ్ళి మణికంఠ నువ్వు ఎలా ఆడాలో తెలుసా, పందెం కోళ్ళు ఆడాలి, ఎవరు వచ్చినా సరే తగ్గాక వేసే అని ఏదో వెళ్ళి మోటివేషన్లు చేస్తూ ఉంటాడు, ఏదో మోటివేషన్ యాక్టివిస్ట్ లాగా. ఏంది నాకు అర్థం ఎందుకు ఇంత మణికంఠ మీద అని చెప్పి. సో ఆయనకు అర్థమైంది బయట మణికంఠకి గట్టిగా ఉందని. ఆయనే చెప్పాడు హౌస్లో కార్నర్ చేస్తున్నారు, సో బయటికి వెళ్ళిద్ది అందుకోసం అని చెప్పి. మరి ఓవర్గా అయిపోతే ఏమైపోతుంది, మణికంఠకు కూడా కొంచెం తెలుసు కదా. సో మణికంఠకి ఏదో పన్నీరు ఏదో తీసుకురమ్మన్నారు, లోపలికి వెళ్ళాడు, తెస్తుంటేనేమో ఆ బుట్ట మొత్తం తీసుకెళ్ళరా అన్నాడంట. ఇది ఇక్కడ క్యాజువల్గానే జరిగింది. బట్ ఆయనకి ఏం తర్వాత చెప్తే క్యాజువల్ చెప్తే మణికంఠకి రే నాకు బంధాలు బాధ్యతలు వద్దని, నాకు మైక్రో మేనేజ్మెంట్ చేయొద్దా. ఈ మైక్రో మేనేజ్మెంట్ ఇది 2వ సారి వచ్చింది. ఇంతకుముందు యష్మి అలాగే మైక్రో మేనేజ్మెంట్ చేసిందని చెప్పి నామినేషన్ చేశాడు, గొడవ చేశాడు. ఇప్పుడు సేమ్ థింగ్ ఆయన మీదకి వచ్చింది నబీల్కి పెచ్చకోపం వచ్చింది. ఏంట్రా బాబు జస్ట్ బుట్ట తీసుకెళ్ళమంటే నువ్వేంటి మైక్రో మేనేజ్మెంట్ అంటావు, నీకు మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో తెలియదా ఇది అంటే. ఇక్కడ నిఖిల్ దారుణంగా, ఎంత దారుణం అంటే నిఖిల్ పక్క రే వీడికి ఎవరికైనా చెప్పండి రా రాత్రి మనం చెప్పామని. ఏంది బ్రో నువ్వు అంత బాగా దారుణంగా ప్రిడిక్ట్ చేసావు, నీ పొగుడుతున్నా ఎవరైనా కనిపిస్తుంది.
రాత్రి చెప్పాడు నామినేషన్స్ అప్పుడు. ఆయన మణికంఠనేమో ఆయన మోటివేట్ చేస్తారు, కమాన్ రా నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి, పంతం నీదా నాదా సై అంటే మణికంఠ కూడా ఎస్ 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 అనుకుంటే నిఖిల్ ఇట్లా కూర్చొని బయటగా డైనింగ్ ఏరియా దగ్గర అనమాట యష్మితో, వాడు అంత మోటివేట్ చేస్తున్నాడా అన్నీ వేసేది రేమో అంటే సేమ్ అదే జరిగింది. వచ్చి రివర్స్ అయింది, గొడవ అయింది. అది ఒకసారి కాదు, నిన్న నైట్ గొడవ అయింది. తను ఇమిటేట్ చేస్తున్నాడని చెప్పి అదే నన్ను ఇమిటేట్ చేయకురా నాకు నచ్చదు అన్నాడంట. సో ఏంది అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎంత జరిగా ఆగుతాడా, ఆగడం. అయినా సరే స్టిల్ మణికంఠనే సపోర్ట్ చేయాలి. మామూలుగా అయితే మనకి ఎవరికైనా గొడవ అయితే అది మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో వాళ్ళతో గొడవ అయితే, ఇప్పుడు యష్మి అంత డిస్లైకింగ్ హేట్రేట్ చూపించి అందులో 50% చూపిస్తుంది, దూరంగా ఉంటాం. కానీ నబీల్ అంత దూరంగా ఉండట్లా. మణికంఠ అంత లాను గొడవ చేసి ఇచ్చేస్తే ఏంద్రబాబు ఏందో మనకెందుకు ఈడుతో అని చెప్పి దూరంగా వెళ్ళకుండా అయినా సరే మణికంఠ అంటే నాకు అక్కడే డౌట్ వచ్చింది, అమ్మ నా నబీలా మామూలుడి కాదు, గేమ్ అర్థమైంది. సో బయట మనకి ఈయనకి కొంచెం ఉంది, మనం కూడా దాన్ని క్యాప్చర్ చేద్దాం అని చెప్పి ఆ గేమ్ సాగుతుంది. సో అదో గొడవ మైక్రో మేనేజ్మెంట్ది. దాని తర్వాత ఓం గారు పిలిచి ఏందో గొడవ, ఏందో గేమ్, వాళ్ళందరితో గేమ్, ఒక్కొక్కరితో ఒక గేమ్ చేశాను. ఓందో గేమ్ అంటే వాళ్ళందరూ గ్రూప్గా ఆడుతున్నారు, మనం కూడా గ్రూప్గా ఆడాలి. ఆ మణికంఠకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, రారా మన గ్రూప్లో ఆడదామని. సో ఆయన ఏంటంటే ఓము నబీలు మణికంఠ ఈయన గ్రూప్ చేద్దాం అనుకున్నాడు. యష్మి ప్రేరణ ఇలా గ్రూప్ అయ్యారు, వాళ్ళ గ్రూప్గా నన్ను నామినేట్ చేస్తున్నారు, మనం కూడా గ్రూప్ అవుదాం అంటే మణికంఠ నాది ఇండివిజువల్ ప్లేయర్, ఐఎమ్ ఇండివిజువల్ ప్లేయర్, నేను ప్రతి వారం చూసుకుంటా ఉంటానని చెప్పి ఆయన ట్రాక్లో వెళ్తాడు. సో ఇద్దరికి పిలిచి చెప్పాడు అనమాట, రే మీరిద్దరు ఫ్రెండ్షిప్ నిలబాకండి, సో సింపుల్గా చెప్తున్నానని చెప్పి. నాకు ఒక్కసారి ఏందినా శివాజీలా చెప్తున్నాడు అనిపించింది, కానీ అసలు పోలిక లేదులే. సో సింపుల్గా చెప్తున్నాను, నేను చేసుకున్నాను, మీరు ఫ్రెండ్షిప్లో ఉండండి అని చెప్పాడు. నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ చేశారు. లాస్ట్ వీక్ మీరు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ ఆడారు కదా, మీ ఉత్సాహం మీ ఉద్రేకం చూసి నాకు మళ్ళీ పెట్టాలనిపించిందని. ఏలా అది సరిగ్గా ఫుల్ఫిల్ అవ్వలేదు, ఇంకోసారి వైల్డ్ కార్డులు ఇంకా ఉన్నారు కంటే మనం లెక్క తెలియలేదని చెప్పి. సో మొత్తానికి లెక్క తెలియంది, రీఎంట్రీ లేదు నాకు తెలిసి ఇంకా. సో 8 మంది కొత్త వైల్డ్ కార్డ్స్ని దించుతున్నారు. ఈ వైల్డ్ కార్డ్స్తో నేను ఫస్ట్ వాళ్ళ 6 ఇద్దరు వస్తారు ఏదో అనుకున్నాను చెప్తే మొత్తం 8 మందికి 8 మంది పురాతనమైన వాళ్ళు వస్తున్నారు. మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారన్నది కామెంట్ చేయండి. నేను మాత్రం అసలు ఎక్సైటెడ్గానే లేదు ఆ విషయంలో. ఏదో చూసిన వాళ్ళు ఏం చూస్తాం, మళ్ళీ బోరు ఒకళ్ళిద్దరు అంటే పోరు అనుకోవచ్చు, ఒక వారం 2 వారాలు వెళ్ళిపోయారు, మళ్ళీ ఇదంతా మళ్ళీ చూడాలా. సరే చూద్దాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి దీనికని సపరేట్ వీడియో చేద్దామండి. సో మళ్ళీ ఈసారి ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ ఏలాగా మీరు టాస్క్ విడిపోతే నేను జస్ట్ ఒకరిని పక్కన పెట్టి కూర్చోబెట్టను, ఒక వైల్డ్ కార్డ్ని కూడా దింపుతా అని చెప్పి. మనం ఎన్ని టాస్క్లు అయినా ఏం చేసినా ఆయన 8 మంది అనుకున్నాడు, అక్కడ 8 అయ్యేదాకా ఆ టాస్క్లు జరుగుతూనే ఉంటాయి. ఈ వారం లోపల అది 8 అయ్యిద్ది, అది టార్గెట్. వీళ్ళు 3 వస్తాయి 6 వస్తాయి 7 వస్తాయి అనుకున్నారు, కానీ అన్ని రావు. సో అది 8 అయ్యేదాకా 4 8 అయిపోతే 8 అయిపోతుంది, అంతే, ఇంకా క్లోజ్ చేసేస్తాడు బిగ్ బాస్. సో ఎవరి లాజిక్ వాళ్ళు వేసుకున్నారు. 1.5 lakhs ప్రైజ్ మనీ పెంచాడు. ఓడిపోతే వైల్డ్ కార్డ్ జాయిన్ అవుతాడు, మీరు గెలిస్తే కనుక వైల్డ్ కార్డ్ అక్కడి నుంచి తప్పుకుంటాడు, సింపుల్. అలాగే గెలిచిన క్లాన్కి ప్రయోజనాలు ఉంటాయి అన్నాడు. గెలిచిన క్లాన్కి ప్రయోజనాలు ఇంకెప్పుడు ఇస్తావా బిగ్ బాస్? నెక్స్ట్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరూ క్లాన్ అయిపోతారు, వీళ్ళు క్లాన్ అయిపోతారు, ఇంకెప్పుడు ప్రయోజనాలు ఉంటాయి వాళ్ళకి? కాంతార శక్తి ఇంక 4 రోజులు ముగిసిపోతుంది, ఏం చేస్తావు? 2 గంటలు కుకింగ్ టైం పెంచుతావా? ఏం చేస్తావు? ఏదో చేస్తాడు. నెక్స్ట్ సీత వీళ్ళందరూ వాళ్ళ టీం మీటింగ్ పెట్టుకున్నారు. ఆవిడ మణికంఠతో ప్లీజ్ క్లాన్ సైడ్ ఉండి క్లాన్కి సపోర్ట్ చేయవా అంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే మీరు మణికంఠ ఎవరు నమ్మలా అంటే లాస్ట్ టైం ఏం జరిగింది, మణికంఠ ఏం చెప్పినా నమ్మలా హౌస్లో. సో మణికంఠదే రాంగ్ అని చెప్పి ఎందుకు మైక్ పెట్టుకున్నాం, మణికంఠదే రాంగ్ అని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయ్యారు. మరి నేను అప్పుడు కూడా క్లాన్కే సపోర్ట్ చేశానంటే సీత ఏం చేసినా ఏం జరిగినా అండర్స్టాండ్ దట్ వాళ్ళ దగ్గర ఆప్షన్ లేదు, సో క్లియర్గా చెప్పు, వాళ్ళ దగ్గరలాగా ఆప్షన్ లేదు, క్లియర్గా చెప్పు, చెప్పకుండా డెసిషన్ తీసుకుని మళ్ళీ నేను ఫోర్స్ చేశాను, నువ్వు ఏదో ఒకటి చేసేసి నాకు చెప్పకుండా మళ్ళీ నేనేం చేయలేదు, నేను అసలు పంపించేశానని చెప్పి మళ్ళీ నా గురించి మాత్రం నెగిటివ్గా స్ప్రెడ్ చేయకన్న మీనింగ్లో ఆవిడ అంత గట్టిగా నా గురించి అలాగే అలా చెప్పండి మరి అలా అంటావేంటి, నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాక కూడా నువ్వు దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు, ఐ కెనాట్ టేక్ ఇట్ అన్నట్టు మణికంఠ చెప్పాడు. ఏంటి ఇలా అంటే లేదు నేను అందరికీ చెప్తున్నాను, నీకే కాదు నేను నబిలికి కూడా చెప్తున్నాను, సంచాలక విషయంలో అయితే ఇంకా గట్టిగా చెప్తున్నాను, సంచాలక్ కంటే వాళ్ళ టీంని వీళ్ళ టీంని గెలిపించడం కాదు రైట్ వైపు ఉండటం అని చెప్పి మన టీం మనం గెలిపించుకోవాలన్నట్టు ఇండైరెక్ట్గా చెప్తున్నారు అనమాట ఆవిడ. సో పాపం మణికంఠ మీద వీడికి ట్రస్ట్ అనేది కొద్దిగా అంటే మరి నాకు అర్థం కాలేదు, మరి ఇంత ఇది ఉన్నప్పుడు మేబీ ఆ వీడియో వేసిన తర్వాత మారిపోయి ఉంటుంది అంటే ఈవిడ వెళ్ళి పిచ్చింగ్ చేసుకుని మరి మణికంఠని తెచ్చుకుంది. మణికంఠ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పార్టీలు మరి రాజకీయ నాయకులు అయిపోయింది. సో ఆ పార్టీలో మనకి ఛాన్స్ వస్తుంది, ఆ పార్టీకి వెళ్తే వాళ్ళేమో సరిగ్గా చూసుకోకపోతే మళ్ళీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి రాలేక, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి రాలేక అటు ఇటు కాకుండా అక్కడ ఉన్నాడు. వాళ్ళు ఫస్ట్ టాస్క్ అవ్వగానే తీసేశారు, వీళ్ళు ఫస్ట్ టాస్క్ అవ్వగానే తీసేశారు. మేబీ ఇందులో బెటర్ ఏంటంటే ఆ టాస్క్ ఆడాడు, అట్లీస్ట్ 2 టాస్క్లో ఒకటి ఆడాడు కాబట్టి తీశారు. సో బెటర్ రిజల్ట్ వచ్చినట్టేలేండి కొద్దిగా. అంటే ఎంపీ అవుదానికి వెళ్తుంటే కనీసం ఎమ్మెల్సీ అయినా అయినట్టు ఇంకా దాన్ని ఇంకా తీసుకోవాలి, కానీ అదృష్టం లేదు. గెలిచే టాస్క్ చెప్తాను, ఆ టాస్క్ వచ్చినప్పుడు చెప్తా ఏందంతా ఏంటని చెప్పి. సో ఫస్ట్ టాస్క్ తాళం విడిపించు టైం నడిపించు అని చెప్పి సో 5 టైర్లు పెట్టాం.
5 తాళం విడిచేసి 5 టైర్లు మీరు స్లాట్లు వేయాలి. ట్విస్ట్ ఏంటంటే 5 టైర్లు స్విమ్మింగ్ పూల్లో ఉన్నాయి అని చెప్పాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే అది 10 నిమిషాల్లో తీయాలని చెప్పాడు. సో ఇటు నుంచి నిఖిల్, అటు నుంచి విష్ణుప్రియ రెడీ అయ్యారు. వీళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు. ఇటే పృథ్వీ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ నేను ఆడతా అన్నాడు, ఇటు విష్ణుప్రియ ఆడతానుంది. సో ఎవరు వాళ్ళు వేసుకున్నారు ఏంటంటే తాళం కప్పలు బ్రాండ్ నేమ్ చూద్దాం, నెంబర్లు చూసుకుందాం అయ్యి అని చెప్పి వెళ్ళారు. విష్ణుప్రియ వెళ్ళింది, ఎఫర్ట్స్ పెట్టింది. నేను ఎప్పుడూ ఎఫర్ట్స్ పెట్టలేదు అన్న అసలు ఎవరిని. వాళ్ళకి ఇప్పుడు గివప్ ఇచ్చేసి అయితే ఒడ్డుని కూర్చోలేదుగా. సో ఎఫర్ట్స్ పెట్టినట్టే, కాకపోతే ఇంకొంచెం బెటర్ ఎఫర్ట్స్ పెట్టచ్చేమో, బెటర్గా ఆలోచించట్టేమో అనిపించింది నాకు. అవునా కదా, మీకు అనిపించింది లేదా? ఇప్పుడు నిఖిల్ ఆలోచిస్తున్నప్పుడు తిను కూడా ఆలోచించాలి కదా కొద్దిగా ముందే. 2 తాళాలు ఉన్నాయి అన్న విషయం కూడా ఆవిడ తెలియదు అంట లైవ్లో చూసినప్పుడు. నేను ఆశ్చర్యపోయా, అంతలా చెప్పారు కదా 2 తాళాలు ఉన్నాయని చెప్పి. అంటే ఈవిడ ఒక్కొక్క తాళం తీసినప్పుడు జనరల్గా మన 2 తాళాలు ఉన్నాయని మనం ఎక్కించుకుంటే ఒక తాళం తీసుకుని లోపలికి వెళ్తాం, ఒక తాళం కప్పకి చెక్ చేస్తాం, రెండో తాళం కప్పకి చెక్ చేస్తాం, అప్పుడు ఒక తాళం మళ్ళీ పెట్టేసి రెండో తాళం తెస్తాం. మనం వినకుండా ఒక తాళంకే తీస్తే ఎక్కడ దొరికింది నీకు అది జరిగింది. సో నిఖిల్ మొత్తానికి దూకాడు, తీశాడు. సో పక్క నుంచి లరుస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఒక తాళం విడిపోతే ఆ తాళం కప్పని బయటికి విసిరేశాడు, లోపల పడేలా. విష్ణుప్రియ ఒకటి ఓపెన్ అయినట్టుంది, లోపల పడేసింది, బయటికి విసిరేశాడు. బయటికి విసిరిన తర్వాత వీళ్ళు ఎందుకు మరి సేమ్ కీ నడిచారు వీళ్ళు, పృథ్వీ తిను. తర్వాత అనుకున్నారు ఆ కాదులే రెండో తాళం ఉందంటే అప్పుడు తనకు వెలిగినట్టుంది. బట్ నిఖిల్ కరెక్ట్గా ఆలోచించాడు, ఓకే ఈ కీయే ఆ కీ కూడా అయ్యి ఉంటుంది కదా అని చెప్పి. అసలు ఆ కీని 4 తాళాలు కూడా ఉండొచ్చు, అలా కూడా ఆలోచించవచ్చు. సో మొత్తానికి వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అది తీసుకొచ్చాడు, తీశాడు, తెరుచుకుంది, వచ్చాడు. అక్కడికి 4 నిమిషాల టైం అయింది. అంటే సగం టైం దానికి వేసుకుని సగం టైం తీసుకున్నా ఇది ఉంది. కాదు ఇక్కడ ఏంటంటే ఆ ఆయాసంలో అది వెళ్ళిపోయాడు. అది కనుక కరెక్ట్గా ఫోకస్ చేసి కనుక కేసు ఉంటే అసలు సూపర్ డూపర్. అసలు ఈ నిఖిల్కి వారం ఎదురు లేకుండేది అలాంటి టాస్క్ ఇది. బట్ ఏం చేస్తాం. సో బట్ ఎఫర్ట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ నిఖిల్వి. పాపం విష్ణుప్రియ పెట్టింది కానీ ఓ తాళం తీసిందంట, ఆ తాళం కప్పని కింద వదిలేసినట్టుంది. బయటకు వచ్చి అది సేమ్ తాళంతో రెండోది కూడా వచ్చిందని అడుగుతుంది. నాకు అర్థం కాదండి, క్లాన్మేట్స్ ఏంటి నిద్రపోతున్నారా? విష్ణు ఒకటి వస్తే అదే తాళంతో ఇంకోటి కూడా వస్తుందంటే దాన్ని ట్రై చేయని చెప్పాలి కదా, చెప్పలా. తినేని అడగాలి కదా, అడగలా. సో ఆ తాళం కప్పేది అంటే సీత చెప్తుంది, ఇంకా అక్కడే ఉంది, నీ కాళ్ళ దగ్గర ఉంది, ఇంకా నాకు కనిపిస్తుందండి. అప్పుడు దాకా ఏం చేశారు, బయట నుంచి అరుస్తూ చెప్పాలి కదా, చెప్పలా. సో అంటే వాళ్ళకి తెరుచుకునే బయటకి ఇంకా లాస్ట్ 2-3 మినిట్స్ ఏదో ఉన్నట్టుంది. అందుకే 4 లైట్ తీసుకున్నట్టున్నారు. సో మొత్తానికి 2 ఓడిపోయారు. సో ఒక వైల్డ్ కార్డు మళ్ళీ చేరాడు. 10 వైల్డ్ కార్డ్స్ అయినాయి. సో ఓము పృథ్వీలు అందరూ బాగా పూడారు ఈయన్ని. సో వాటే ఛాంపియన్ మామ అని చెప్పి పృథ్వీ లాక్ ఐడియా మాత్రం బ్యూటిఫుల్ బ్రో, సూపర్ అని చెప్పి. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో, నేను కూడా సెల్యూట్. అసలు సూపర్. అసలు నువ్వు అంత ఇదిలో అంత టెన్షన్లో నువ్వు అది ఆలోచించావు అంటే నిఖిల్ నువ్వు సూపర్ అన్నట్టు అనమాట. సో నెక్స్ట్ లెవెల్. విష్ణుప్రియ అంటది, యూనివర్స్ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది, గ్రహాలన్నీ నాకు తోడుంటాయని చెప్పి ఫస్ట్ తాళం దిగానే ఖచ్చితంగా అయిపోతుంది. నాకు సేమ్ నేనే గుర్తించి విష్ణుప్రియ అలాంటి నేను కూడా కొన్ని విషయాల్లో నాకు లక్ ఎప్పుడు ఫేవర్ చేయదు, ఈ విషయంలో నాకు లక్ ఫేవర్ చేసిద్ది అని అనుకుంటా. అందులోనే దరిద్రం ఉంటుంది. లాస్ట్ నేను రివీల్ చేసినప్పుడు అసలు నేనేం ఎక్స్పెక్ట్ చేయాలి, నాకు ఫుల్గా సబ్స్క్రైబర్లు వచ్చాయి. ఈసారి మన మామూలుగా ఉండదు, గత్తర్లు అయిపోద్ది అనుకున్నాను. తీరా చూస్తే ఈ కట్టన్ కూడా డబ్బులు బొక్కలాగా అనిపిస్తుంది. ఇది ఎంత సెటప్, ఇదంతా ఈ లైట్ ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది. ఏంద్రా ఈసారి మాత్రం అదిరిపోయింది అనుకున్నా. సో ఎవరో కూడా చెప్పారు వృషభ రాశికి 2024 తిరిగిలేదు అన్నాడు. ఒడియా అసలు 2034 కల్లా 100 కోట్లు సంపాదిస్తాను. ఎందుకులే. నెక్స్ట్ సో అదే చూద్దాం, బ్రాండ్ నేమ్స్ చూద్దాం అనుకున్నారు. వాళ్ళు నల్ల పెయింట్ వేసారంటే తప్పు మీది కాదు, తప్పు లాస్ట్ ఇయర్ టాస్క్ ఆడిన వాళ్ళు చూశారు. సో మళ్ళీ అలాంటి లూప్ హోల్ వదలకూడదని చెప్పి వాళ్ళు వేసారు అనమాట. ఇక్కడ మనీ ఒకటి చెప్తున్నాడు, ఇప్పుడు ఆల్రెడీ 10 అయినాయి కదా, ఇంకొక 6 టాస్కులు కనుక వాళ్ళు పెడితే అందులో మనం 2 గెలిచామనుకో, అప్పుడు ఎన్ని అవుతాయి, మళ్ళీ 8 అవుతాయి. 8 వైల్డ్ కార్డ్స్ తగ్గింది. 4 ఓడిపోయామనుకో 4 పెరుగుతారు, అంటే మళ్ళీ ఎన్ని అవుతాయి, 12 అవుతాయి. అదే ఆయన చెప్పాలనుకోండి లాజిక్. చాలామందికి ఆ 2 + -2 ఆఫ్సెట్ ఇవన్నీ అర్థమై ఉండదు. సో సింపుల్ టర్మ్స్లో చెప్పేశారు. నెక్స్ట్ బిగ్ బాస్ ఇస్తున్న రెండో ఛాలెంజ్ ఏంటంటే జాగ్రత్తగా ఉండు లేదంటే పడిపోతావు. సో బ్యాలెన్స్ చేసుకొని సీసాలో బాల్స్ పెట్టాలి. అందులో ఆయన రూల్స్ కూడా కొన్ని పెట్టాడు. సో బాల్స్ని కావాలంటే సరి చేసుకోవచ్చు అదని. ఒక్కొక్కరు పిచ్చింగ్ చేస్తే లైట్ వెయిట్, నేను లైట్ వెయిట్ అయ్యి అని చెప్పి ఈయన పిచ్చింగ్ చేసుకున్నాడు. ఎవరెవరు ఆడతారంటే ఈయన ఎత్తాడు, నైనిక ఎత్తింది, ప్రేరణ కూడా ఎత్తింది, ఫస్ట్ విష్ణుప్రియ కూడా ఎత్తింది. బట్ కాన్ఫిడెంట్గా ఎవరున్నారంటే వీళ్ళు ముగ్గురు ఎత్తారు, విష్ణుప్రియ దించేసింది కాన్ఫిడెంట్గా లేదని చెప్పి, ఆల్రెడీ ఆడింది కాబట్టి. సో తినేంటంటే కొద్దిగా పొడుగ్గా ఉన్నాడు. సీత ఆలోచించింది ఏంటంటే కొద్దిగా ఫస్ట్ నిఖిల్ ఒక థాట్ ఇండ్యూస్ చేశాడు అనమాట. ఏంటంటే కొద్దిగా మనం ఇలా బెండ్ అయ్యి ఇలా వేయచ్చు అని చెప్పి చెప్పాడు అనమాట. కొద్దిగా హైట్ ఉంటే అడ్వాంటేజ్ అవుతుంది. సో తినేం చేసింది, నైనికాని చూస్ చేసుకోకుండా, తన లోపల థాట్ ప్రాసెస్ చెప్తుంది, నైనికాని యూస్ చేసుకోకుండా ఈయన చూస్ చేసుకున్నట్టుంది. ఎగ్జాక్ట్గా చూస్ చేసుకుందని చెప్పలేదు, ఈయన చూస్ చేసుకున్నట్టుంది. మణికంఠ సూపర్గా ఆడాడు, చెప్పాలంటే సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. ప్రాబ్లం ఏంటంటే మణికంఠతో చుట్టూ ఉన్న వాళ్ళతో
అరుపులు ఆ గోల అన్నట్టు దాన్ని ఒక ఏమంటారు ఒక నాయిస్లో తీసుకుంటున్నాడు. రాంగ్ ఇది. చుట్టూ ఉన్న వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తున్నారు, అది అర్థం చేసుకోవాలి. వాళ్ళు కరెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చారు. విష్ణుప్రియ నెక్స్ట్ లెవెల్ ఇన్పుట్ ఇచ్చింది. ఎందుకంటే ఆ పాయింట్ చదివింది విష్ణుప్రియనే, ఆ టాస్క్ చదివింది కాబట్టి విష్ణుప్రియకి ఆ పాయింట్ ఎక్కింది. విష్ణుప్రియ చదివింది, సో ఆ పాయింట్ ఎక్కింది. సో తనకు మొత్తం 8కి 8 పెట్టేసిన తర్వాత ఒక్కొక్కటి పెడతా ఉన్నారు, అబ్బా పడిపోతా ఉన్నాయి, మళ్ళీ పెడతానే ఉన్నారు, మళ్ళీ పడిపోతా ఉన్నాయి. సో పెట్టాడు, మొత్తానికి 8 పెట్టాడు. 8 పెట్టిన తర్వాత క్లియర్గా విష్ణుప్రియ ఆ బాల్స్ సరి చేసుకోంది. మళ్ళీ లేట్ నైట్ ఎక్స్ప్లెయిన్ చేసింది అన్నమాట, ఏంటంటే ఎయిర్ టౌట్ అవుతాయని చెప్పి. వాళ్ళు ఇచ్చింది ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంది, నేను మధ్యాహ్నం కన్ఫ్యూజ్ 4 బాల్స్ అని చెప్పి 3 బాల్స్ ఇలా పెట్టుకొని మధ్యలో చిన్న బాల్స్ని పెట్టి, అవి కూడా ఎన్నో ఉన్నాయి, 5 ఎన్నో. సో 5 బాల్స్ని అలా పెట్టుకొని వాటిని ఎయిర్ టైట్ చేసి అంటే ఫిట్టింగ్ చేస్తే ఆ బాస్కెట్లో అవి పడిపోకుండా ఉంటాయి నువ్వు తిరిగి వచ్చినప్పుడు అని చెప్పి అలా చెప్పింది. నైన్గా కూడా చెప్తుంది అవి చేసుకొని. నబీల్ ఇక్కడ వద్దన్నాడు, అన్నాడు. అంటే మనకంటే కూడా 8 ఉన్నాయిగా సరిపోతాయి అని చెప్పి వెనక్కి లేచేటికి 2 పడిపోయినాయి. అయినా వెళ్ళి మళ్ళీ 2 పెట్టాడు, అయినా మళ్ళీ సరి చేసుకోలేదు. సరి చేశాడు. ఈసారి సరి చేసి ఏం చేశాడు, సరి చేయటం అంటే ఏంటి, మనమేమైనా బుట్టలో పూలు అమ్ముతున్నామా అన్ని కుప్పలుగా పెట్టి అమ్మటానికి. ఆ లాస్ట్ బాల్ని ఇలా పైన పెట్టాడు. మళ్ళీ వెనక అది లేస్తుంది కదా, లేచినప్పుడు అది కీసికి పడిపోద్ది. సో వాటిని టైట్ చేసి టైట్గా అయ్యేటట్టు పెట్టుకోవాలి, అంతే తప్పితే పడిపోయేటట్టు పెట్టుకున్నాడు. ఇటేపు యష్మిని పృథ్వీ నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తూ ఉన్నాడు. సర్దుకో అని చెప్పాడు, ఆవిడ సర్దుకుంది, వాటిని సర్దుకొని దిగింది. ఇంకా ఫ్యూ సెకండ్స్ ఉన్నానంగా 30-40 సెకండ్స్ ఉన్నానంగా యష్మి సూపర్ పెట్టింది. సో ఇది ఒక చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరం. తను బయటకు వచ్చిన తర్వాత ఏమందంటే, నువ్వే నాకు మోటివేషన్ ఇచ్చింది, సో నీ మీద అసలు ఓడిపోకూడదు అన్నట్టు ఆడాను అని చెప్పి ఆడింది అని చెప్పింది. సో తన మీద ఓడిపోకూడదని అది ఆంజనేయ గణేష అని చెప్పి ఆడింది. సూపర్ ఆడింది. మనం బాగా ఆడటంతో పాటు గేమ్ ఏంటంటే, మనం బాగా ఆడటంతో పాటు చుట్టుపక్కల నాయిస్ ఉన్నా సరే వాటిని సరి చేసుకుంటా, అందులో మనకు కావాల్సిన ఇన్పుట్స్ వచ్చినప్పుడు వాటిని తీసుకుంటా గేమ్ ఆడగలగాలి. అంత ఫోకస్ ఉండాలి గేమ్లో, ఆ టాస్క్లో ఉంటేనే ఆడగలం. ఆ నాయిస్గా ఉంది మీరు అరవద్దు అది ఇది అంటే అవన్నీ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ఎప్పుడూ ఉంటాయి, ఉండవా? ప్రతి గేమ్లోనే ఉంటాయి మ్యాక్స్ టు మ్యాక్స్. ఇందులో లేకుండా ఎందుకుంటాయి? అలాగే వాళ్ళేమో చెడు చెప్తున్నారా, నువ్వేనా ఓడిపోవడానికి నిన్నేమో డిమోటివేట్ చేస్తున్నారా, కమాన్ మనకంట, నెమ్మదిగా నువ్వు మనకంట, అది మనకంట, ఇది మనకంట అంటారు. నువ్వు ఇలాంటివి తీసుకున్నప్పుడు నువ్వు యాజ్ ఎ టీమ్ ప్లేయర్గా నిన్ను ఎలా టీంలో ఉంచుకుంటారు ఎవరైనా? నేను నాయిస్ తీసుకోలేను, నేను ప్రెజర్ తీసుకోలేను అయ్యని చెప్పి ఏమనంటే నేను స్ట్రెస్లో ఉన్నాను, నామినేషన్ స్ట్రెస్ ఏంది బ్రో, నాకు అర్థం కాదు. అందరూ నామినేషన్లో ఉన్నారు, అందరూ అలా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకు నేను సపరేట్గా ట్రీట్ చేయాలి నాకు అర్థం కాలేదు. నాగార్జున గారు కానీ, హౌస్ మేట్స్ కానీ, బయట ఉన్న ఆడియన్స్ కానీ ఎందుకు సపరేట్గా ట్రీట్ చేయాలి? ఎందుకు మీరు సపరేట్గా ట్రీట్ చేస్తున్నారు? ఎందుకు నాకు అర్థం కాల. ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ వన్ కంటెస్టెంట్. నేనైతే అలాగే ట్రీట్ చేస్తాను. ఇదంతా ఇంకా ఏమైనా అయితే తప్పులు కనుక అయిపోతా ఉంటే మనకంటే ఏమైపోతుందంటే సింపుల్గా, సార్ నాకే అర్థం కావటం లేదు సార్ నాకు క్లారిటీ లేదు సార్ అయిపోతే చెల్లుబాటు అయిపోతుంది. మైక్రో మేనేజ్మెంట్ అనే వర్డ్ తీసుకొచ్చి అంత రచ్చ చేస్తే ఎలాగా? మీరందరూ మీ వల్ల ఓడిపోయాను అన్నట్టు అక్కడ మీరందరూ డిస్టర్బ్ చేయడం వల్ల నేను చేయలేకపోయానంటే ఎలాగా? టీం అన్న తర్వాత చెప్పరా, అప్పుడు నన్ను ఇచ్చిన రాంగ్ ఇన్పుట్సా కాదే. సో అలాగా ఆ బాల్ సరి చేసుకోవటంలో ఓడిపోయాడు. బట్ అందరికన్నా ముందు చేశాడు. ఆల్మోస్ట్ అప్పుడు 2 minutes టైం ఉంది, ఎందుకంటే 2 సార్లు ఫినిష్ చేశాడు. 2 సార్లు ఫినిష్ చేసినా ఏ లాభం? సో కొన్ని గేమ్స్కి అందుకని వాళ్ళందరూ పక్కన ఉండేది. నిఖిల్ సంచాలక్గా నిఖిల్ అటు ఇటు బాగానే చేశాడు. ఆ బాల్స్ అన్ని పడిపోతే తనే తీసుకొచ్చి బాస్కెట్లు వేయటం ఇవన్నీ చేశాడు. అయిపోయిన తర్వాత అందరూ అగ్గిచ్చుకున్నారు. పృథ్వీ నిఖిల్ కూడా వచ్చి తనకి అగ్గిచ్చారు. వాళ్ళందరూ వెళ్ళి యష్మికి అగ్గిచ్చారు. అంతా బాగుంది. సో 10 వైల్డ్ కార్డ్ 10 తీసేసి మీ పేరు పెట్టుకోండి అంటే నిఖిల్ యష్మిని పుష్ చేస్తే యష్మిని పెట్టింది. దట్స్ టీమ్ లీడర్ థింగ్. సో టీమ్ లీడర్గా ఎవరైతే టాస్క్ గెలిచారో వాళ్ళని నాకు సిగ్గు అని సిగ్గు లేదు బొగ్గు లేదు వెళ్ళి పెట్టానని పెట్టింది. 1.5 lakhs ప్రైజ్ మరి వాళ్ళ దీనికి యాడ్ అయింది. ఇక్కడ ఏం చేశాడు బిగ్ బాస్, కాంతారా క్లాన్లో నుంచి ఈ ఛాలెంజ్లో ఓడిపోయిన కారణంగా తగిన మూల్యం చెల్లించుకోవాలి కాబట్టి మీలో అనర్హుడు అనుకున్న ఒక సభ్యుడిని సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ నుంచి తప్పించాలి అని చెప్పారు. సో ఎవరైతే అనర్హులు వాళ్ళు తప్పించారంటే వీళ్ళు టీమ్ మీటింగ్ పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి అసలు గేమ్ నైనిక 4 మెంబర్లు మేము నామినేషన్లో ఉన్నాం కాబట్టి మా 4 ఉంటాము, నువ్వు ప్రేరణ లేరు కాబట్టి మీ ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోవాలన్నది నా ఒపీనియన్ చెప్పింది. అన్నాటికి నైనిక నోరు తెరిచి మాట్లాడింది అనిపించింది. మాట్లాడింది కూడా మంచి మాటలు మాట్లాడింది అమ్మయ్య అనిపించింది. లాజికల్గా కరెక్ట్ కదా, వాళ్ళిద్దరు నామినేషన్ లేరు, వీళ్ళు నామినేషన్ ఉన్నారు. వీళ్ళు కొంచెం ఓట్లు కావాలంటే వీళ్ళు కనిపించాలి, లేదంటే కనిపించలేరు. నెక్స్ట్ ప్రేరణ, విష్ణు అండ్ మణి వాళ్ళిద్దరు ఆల్రెడీ ఇండివిజువల్ టాస్క్ ఆడారు కాబట్టి వాళ్ళ మీద అయితే ఇండివిజువల్ ఫోకస్ పడాలో ఆ ఫోకస్ పడింది కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరు అనుకుంటున్నాను. వ్యాలిడే పాయింట్, వ్యాలిడ్ కాదని చెప్పలేము. మనీ నేను ప్రేరణ అనుకుంటున్నా, ఎందుకంటే నామినేషన్ పాయింట్ హెల్త్ కూడా సరిగ్గా బాగాలేదంటే హెల్త్ గురించి మాట్లాడకంటే సారీ హెల్త్ పాయింట్ వెనక్కి తీసుకున్నా నామినేషన్ అన్నాడు. నెక్స్ట్ నబీలు కొత్త పాయింట్ చెప్పాడు. సీత నువ్వు యాజ్ ఏ చీఫ్గా నీకు ఇమ్యూనిటీ ఉంది, సో నేను సీత అనుకుంటున్నానని చెప్పి సీత పేరు చెప్పాడు. సీత నేను లాస్ట్ వీక్ కూడా ఏమీ ఆడలేదు,
ఈ వీక్ కూడా ఏం ఆడకపోతే ఎలా అంటే నువ్వు చెప్పు ఏమైంది విష్ణుప్రియ నబీల్ మాట్లాడాక నాకు కూడా అదే కరెక్ట్ పాయింట్ అనిపిస్తుంది అని చెప్పింది. సో తిన ఓటు కూడా సీత. సో మ్యాక్సిమం ఓట్లు మెజారిటీ ఓట్లు మొత్తం సీత వైపు పాయింట్ చేసినాయి. వీళ్ళు రెండు పేర్లు చెప్పిన ఒక్కొక్క పేరు చెప్పినా సీత వైపు పాయింట్ చేసినాయి. విష్ణుప్రియ ఏమంటుందంటే తర్వాత కాసేపు అయిన తర్వాత డిస్కషన్లో టీం నుంచి నువ్వు ఇన్పుట్స్ తీసుకోలేకపోతే అలాంటి వాళ్ళు టీం ప్లేయర్ కాదు, నేను అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయను అంది. వ్యాలిడ్ పాయింట్. ఇది ఎలా ఇన్వాలిడ్ పాయింట్ అంటారు మీరు చెప్పండి? అరుస్తూ ఉంటే మీరు ఎలా పెట్టాలి అంటే అయ్యే కదా, అలాగే ఉంటాయి, ఇంకెలాగే ఉంటాయి గేమ్స్ అనేవి. వాళ్ళు అరవటం అంటే కొంచెం చెడగొట్టడానికి అరుస్తారా? మీ టీం మీకు అరుస్తున్నారంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు స్లోగా ఉన్నారు. వాళ్ళు అరవకుండా స్లోగా మరి చెప్పినప్పుడు ఏమైంది, అది ఎందుకు పెట్టుకోలేదు, ఆ ఇన్పుట్ ఎందుకు తీసుకోలేదు, నేను ఇంత ఎలాగ ఆడతానంటే అయిపోతుందా? ఆ పాయింట్ ఇవి రైస్ చేసింది. రష్మి అక్కడ విన్ అయిందంటే పృథ్వీ చెప్తా ఉన్నాడు నెమ్మదిగా, ఆయన చెప్తా ఉంటే ఆవిడ ఆడింది. ఆయన చాలా వరకు గైడ్ చేశాడు స్లోగా, వెళ్ళు నెమ్మది వెనక్కి ముందుకే అని చెప్పి. మేము చెప్పాం సర్దమని చెప్పి, నువ్వు చేసావా, చెప్పొద్దు అరవద్దు అన్నావు. ఆ టీం ప్లే ఉండుంటే కొంచెం నువ్వు ఇన్పుట్స్ తీసుకోగలిగి ఉండుంటే నేను ఉంచుకుంటే బాగుంటుంది, నువ్వు వాడితే బాగుంటుంది, లేదంటే అలాగా అంటాడు. మరి యష్మి కూడా చెప్పింది కదా అరవద్దు అని చెప్పి. యష్మి కూడా మనీ పాయింట్ వ్యాలిడే, యష్మి కూడా చెప్పింది గట్టిగా. సో తినేం చెప్తాడు, మీ క్లాప్స్ కొట్టాము నీకోసం, అప్పుడు తను డిస్టర్బ్ అయింది, అప్పుడు అరవద్దు అంది అని చెప్పింది. సో అలా అయితే పృథ్వీని అనేది కదా, పృథ్వీని వరద్దు అని చెప్పి సో అతను పృథ్వీని అలా మమ్మల్ని అంది. నెక్స్ట్ నైన్క అరేంజ్ అన్నది పృథ్వీ చెప్పిందే. పృథ్వీ చెప్పిన తర్వాత ఆవిడ అరేంజ్ చేసింది. అలా అరేంజ్ చేసింది కాబట్టి ఆవిడ గెలిచింది అన్నట్టు చెప్పింది, నువ్వు అది తీసుకోలేదని చెప్పి. మనకంట నేనేంటంటానంటే నేను చేసుకోగలను, నేను కామ్గా చూసుకొని వెళ్ళే టైపు. ఏంటి పక్క నుండి ఇది చేయి అది చేయి అంటే నేను చేయలేను అంటే ప్రేరణ అంది. అదే వాళ్ళు చెప్తున్నాను, ఇదే ఎగ్జాక్ట్ పాయింట్. నేను వాళ్ళు చెప్తే చేయలేను, నాకు నేనైతే చేసుకోగలను అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు టీం గేమ్ వచ్చింది, టీంలో కూడా మొన్న ఏం చేశారు, ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఆడారు. అలా కాదు, అందరు కలిసి ఆడాల్సి వస్తుంది. అప్పుడు నేను చేయలేను, నాకు అది గోలగా ఉంటుంది, నాయిసీగా ఉంటుంది అంటే అవ్వదు కదా. సో అలా ఇక్కడ టీంకి కాదు అని చెప్పి వీళ్ళు పాయింట్ పెట్టారు. అరేంజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు మిస్ అవుతున్నావు, ఆ ఇన్పుట్స్ తీసుకోలేని ప్లేయరు మా దృష్టిలో మాకు వీకే అని చెప్పి కొండ బద్దలు కొట్టింది విష్ణుప్రియ. సో మాకొద్దు మణికంఠ అని చెప్పి నాకు సూపర్ అనిపించింది. ఎందుకు మణికంఠ వద్దనుంది కాదు, విష్ణుప్రియ తన పాయింట్లు గట్టిగా పెట్టగలిగింది. ఎందుకంటే మణికంఠతో కొద్దిగా డెలికేట్గా డీల్ చేస్తూ ఉంటారు, బట్ ఓపెన్గా చెప్పింది అనమాట తన మొహం మీద. ఇన్పుట్స్ అనేవి ఉండాలి, ఇది రోజు ఆడే గేమ్లు కాదు, ఖచ్చితంగా బయట నుంచి. ఎందుకంటే ఆడేవాళ్ళ కన్నా చూసే వాళ్ళకి ఎక్కువ ఇన్పుట్స్ వస్తాయి. అక్కడ లైవ్ చూసే వాళ్ళకన్నా ఇక్కడ అన్ని కెమెరాలను చూసే వాళ్ళు మళ్ళీ ఇంకా ఎక్కువ ఇన్పుట్స్ వస్తాయి. మీరు గమనిస్తే నేను లాజికల్గా మీకు అర్థమవుతుంది. అక్కడ చూసే వాళ్ళకి ఎన్ని ఇన్పుట్స్ వస్తాయి, మనం బయట నుంచి వస్తే అన్ని ఇన్పుట్స్ వస్తాయి. బయట నుంచి ఆ గేమ్ చూస్తున్నప్పుడు నాకే వచ్చినాయి, ఫస్ట్ పెద్ద బాల్ పెట్టాలి, చిన్న బాల్స్ పెట్టి అవి దన్నుగా పెట్టాలి అయ్యి అని చెప్పి. నబీల్ నాకు మనీ ఉండాలనుంది, ఇక్కడ నబీల్ గేమ్ నబీల్ మో అనిపిస్తూ ఉంటుంది. నాకు మనీ ఉండాలనుంది, ఎందుకు అనిపిస్తుందంటే హౌస్ తనని కార్నర్ చేస్తుంది అంటే సీత అలా ఏం లేదు, నువ్వు అలాంటివి చెప్పబాకు అని చెప్తే నబీల్ లేదు, కాన్ఫిడెంట్గా ఉన్నాడు, స్పీడ్ ఉంది, మంచిగా ఉంటుంది. హౌస్ తనని కార్నర్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? ఓహో ఆహా, అందుకనే నువ్వు మణికంఠ వేరారియో అమ్మ రామ్మ మోటివేషన్ ఇస్తాడు అని చెప్పి వెనకాలకి వెళ్ళి చేస్తున్నావు. ఏంటి నవీలు ఓవర్ స్మార్ట్ అయిపోయాడు ఇక్కడ. టూ ఓవర్ స్మార్ట్. ఇలాంటిది ఏదో అంటే మైండ్లో పెట్టుకోవాలి. వీళ్ళు బయటికి చెప్తే ఆబ్వియస్గా ఉంటుంది. నువ్వు ఈరోజు చెప్పావు లైవ్లో, పృథ్వీతో ఏం చెప్పావు, మనం మాట్లాడే ఒక్క మాటతో మనల్ని లాగేస్తారు, మన గేమ్ మొత్తం లాగేస్తారని చెప్పి లాగేశారు. ఒక మాటతో నీ గేమ్ ప్లాన్ అర్థమైపోయింది. ఎందుకు మణికంఠ దగ్గరికి, నీ హృదయం కూడా అంటున్నాను, ఎందుకు మణికంఠ దగ్గరికి మార్నింగ్ రివ్యూలో చెప్తాను అనమాట. పద్దాకెళ్ళి మణికంఠ అని చెప్పి పద్దాకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన ఏదో అంటే బర్రెలు బాధపడటం అని. సో అందరూ ఏంటంటే ఆయనకు ఒక ఫీడ్ వస్తుంది, ఆయన ఉంటున్నాడు, ఇన్నిసార్లు నామినేట్ చేసిన ఉంటున్నాడు అంటే బయట ఏదో పోతుంది, అది సింపతి కానీ ఇంకోటి కానీ, మనం దాన్ని క్యాష్ అవుట్ చేసుకుందాం అన్న దాంట్లో ఉన్నారు. సో రేపన్న రోజు ఆయన గేమ్ నిలబడితే నబీల్ వల్ల నిలబడింది అని చెప్పుకోవచ్చు అన్నట్టు. ఏదైతే ఓం అనుకున్నారో నబీల్ మణికంఠ విషయంలో, ఇప్పుడు నబీల్ మణికంఠ విషయంలో అప్లై చేయాలని చూస్తున్నాడు. బాబు అక్కడ ఉన్నది మణికంఠ, దగ్గరికి వెళ్తే బస్సం అయిపోతాయి, ఇంకేం ఉండదు. ఆయన గేమ్ ప్లాన్ ముందు మీ గేమ్ ప్లాన్ పనికిరావు. అన్ని గేమ్ ప్లాన్తోనే చేయలేడు, కొన్ని మాత్రం ఆయన గేమ్ ప్లాన్తోనే చేస్తాడు. ఎవరు వాళ్ళ ఫ్యాన్స్ అని ఒప్పుకోరు. గేమ్ ప్లాన్ లేకుండా మరీ అంత ఇది కాదు, అంత అమాయకుడేం కాదు. సో గేమ్ ప్లాన్ ఉంది తనకు కూడా, తన ప్లాన్స్ తనకున్నా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు నెమ్మదిగా. సో నబీల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, స్పీడ్ ఉంది, మంచిగా ఆడుతున్నాడు సో అని చెప్పి నేను అనుకుంటున్నాను, పర్సనల్గా అనుకున్నాను అని చెప్పాడు. మన టీంలోకి వచ్చింది కూడా ఆడతాడు, ఛాన్స్ ఇస్తామని కదా అని చెప్పి. సో వచ్చిండు, ఒక గేమ్ ఆడిండు, ఒక గేమ్ ఓడిపోయినంత మాత్రాన అది ఇన్పుట్స్ తీసుకోలేదని చెప్పి దాని ప్రకారం మనం తీసేయడం తప్పు కాదు. యూ షుడ్ గివ్ యూ మే అనదర్ ఛాన్స్ అన్నాడు అనమాట. సో ఇప్పుడు సీత అనుకుంటుంది, నేను ఎందుకు తీసుకున్నాను, సీత అప్పుడు ఏంటంటే పెద్ద క్లాన్ అయిపోద్ది మంది అనుకుంది. సో తీసుకుంది. ఇప్పుడు అనుకుంటూ ఉంటుంది, అమ్మ ఈయనకన్నా నాయితో ఉంటేనే బాగుండేదేమో అని అనిపిస్తూ ఉంటుంది సీతకి. సింపుల్గా అయిపోయింది నా పని అన్నట్టు. అలా ఉంటుంది కొన్ని డెసిషన్స్. మణికంఠ కూడా ఏం చేశాడు, అక్కడ వాళ్ళ పాపం తీశారని చెప్పి ఇటు వచ్చాడు. అక్కడే ఉండింటే అది ఇంకా చిన్న క్లాన్ అయిపోయింది, వాళ్ళు నలుగురు అయ్యారు.
వీళ్ళు 6 అయ్యారు అక్కడ తను వెళ్ళిపోవడంతో. తిను అక్కడ ఉండుంటే తిను 5 ఉండేవాళ్ళు, వీళ్ళు 5 ఉండేవాళ్ళు, ఛాన్సులు కరెక్ట్గా వచ్చేవి, ఇంకా ఎక్కువ వచ్చేవి ఇన్ఫ్యాక్ట్. సో ఓట్లు వేసుకున్నారు, తేలలేదు అదేమి. ఐ వాంట్ విష్ణుప్రియ అయితే ఒప్పుకోలేదు. ఐ వాంట్ సమ్ వన్ టు టేక్ ఇన్పుట్స్ ఉంది. మనీ టాస్క్ ఆడే ముందు ఇచ్చిన మనీ ఏమంటాడంటే, నేను టాస్క్ ఆడే ముందు ఇచ్చిన ప్రతి ఇన్పుట్స్ ఇది తీసుకున్నాను అంటే సీత డెసిషన్ తీసుకుంటాను. మనకంటే ఎన్నాళ్ళండి, ఎన్నకుండా లేదు. టాస్క్ ఆడే ముందు ప్రతి ఇన్పుట్స్ వాళ్ళు చెప్పిన పాయింట్లని అన్నాడు, వెళ్తా అన్నాడు. బట్ టాస్క్ ఆడేటప్పుడు ఒక ఇన్పుట్స్ ఉంటాయి, ఆడుతున్నప్పుడు ఒక ఇన్పుట్స్ ఉంటాయి, ఆట అయిపోయాక కూడా ఒక థాట్ ఉంటుంది, అరే ఇలాగా దీన్ని ఇలా ఆడాల్సిందేమో అని చెప్పి. మిమ్మల్ని ఆడించలేదన్న గిల్ట్ ఉంటుంది, సీత గిల్టీ ఉంటుందని నా ఫీలింగ్ ఉంది. మిమ్మల్ని పక్కకు తోసేసి ఆడడం కూడా కరెక్ట్ కాదు. నా పొజిషన్కి వస్తే అది టఫెస్ట్ ఎవరిని తీయాలి అని చెప్పి మళ్ళీ అదే ఐ కెనాట్ అని చెప్పింది. నేను డిసైడ్ అయిపోయినా. సో మిమ్మల్ని అసలు చీప్గా నా బాధ్యత ఏంటంటే, లైవ్లో చెప్పి చీప్గా నా బాధ్యత ఏంటంటే, నేను ఆడటం కన్నా మిమ్మల్ని ఆడించడమే అదొక బాధ్యత ఏమో అని అనుకున్నాను. ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. లాస్ట్లో కూడా మళ్ళీ ఇదే పాయింట్ చెప్తుంది. దానికి పృథ్వీ కౌంటర్ రాస్తాడు. పృథ్వీకి తెలుగు వచ్చింటే బాగుండని నాకు బాధ అనిపిస్తుంది. తెలుగు ఖచ్చితంగా వచ్చింటే ఇన్ని మంచి మాటలు చెప్పాడు పృథ్వీ. పాపం తెలుగు రాకపోతే ఇదైపోయింది. నా పొజిషన్ వస్తే టఫెస్ట్ ఎవరిని తీయాలని చెప్పి. సో చూస్తాను. నేను డిసైడ్ అయిపోయినా, వాళ్ళిద్దరు నామినేషన్లో ఉన్నారు. ఐ విల్ టేక్ మై సెల్ఫ్ ఆఫ్. ఇది మాత్రం క్లియర్గా డిసైడెడ్. సీత తనని తనే తీసుకుందాం అనుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అన్నారు, కాంతారా టీం ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్కి ఏ సభ్యుడైతే అనర్హుడు అనుకుంటున్నారో ఆ సభ్యుడు వల్ల మీరు ఓడిపోతారు, ఆ సభ్యుడు వల్ల మీరు ఓడిపోతారు అనుకున్నారు, ఆ సభ్యుని పేరు చెప్పన్నారు. ఇది డైరెక్ట్గా చూస్తే ఎవరికైనా సీత మీద ఏంటి సీత అక్కడ తన్ని తీసేసుకుంటాను, ఇక్కడ డైరెక్ట్గా వచ్చి మనకంటే అంటే లేదు. ఇక్కడ కొంచెం డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ఏ సభ్యుడి వల్ల మీరు ఓడిపోతున్నారు అనుకుంటారు, ఆ సభ్యుని తీసానంటే నేను ఆటే ఆడలేదు, నేను ఆట ఆడకుండా నేను ఎలా ఓడిపోతాను నా వల్ల ఓడిపోతారు నీ ఎలా చెప్పాలన్న పాయింట్ తీసుకొచ్చింది. నువ్వు ఆటే ఆడలేదు కాబట్టి నీ వల్ల ఓడిపోతారు సీత. సో అక్కడ బిగ్ బాస్కి అదే విధంగా చెప్పాలేంటి, అలా ఏం లేదు. సో ఇదే చెప్పొచ్చు, నేను ఇంత మటుకు ఒక ఆట కూడా ఆడలేదు, సో నా వల్ల వీళ్ళు ఓడిపోయేటట్టున్నారు అని చెప్పి తీసేయచ్చు. సో అక్కడ మణికంఠకి చెప్పింది అనమాట. ఎందుకంటే రీజను 2 టాస్క్లేని ఇద్దరు ఆడారు. నాకున్నది నువ్వు విష్ణుప్రియ, మీరిద్దరు నామినేషన్లో ఉన్నారు, బట్ మీరిద్దరు టాస్క్లు ఆడారు. విష్ణుప్రియకి కంపారిటివ్గా ఫస్ట్ ఛాలెంజ్ చాలా టఫ్గా వచ్చింది. నీకు వచ్చిన ఛాలెంజ్ చాలా ఈజీ ఛాలెంజ్ వచ్చింది. అది మనం ఈజీగా గెలిచే ఛాలెంజ్ కూడా. నువ్వు గెలిచే ఛాలెంజ్ని కూడా ఓడిపోయిన కారణంగా నిన్ను తీసేస్తానంట. ఈయన కనీసం గెలుపు అంచులోరికైనా వెళ్ళాడు. విష్ణుప్రియ తాళం కూడా తీయలేదు కదా, అలా ఆలోచించవచ్చు కదా. ఈయన కనీసం గెలుపు అంచుల వరకు వెళ్ళాడు. సో ఈయన మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ గెలచ్చేమో. వేరే విష్ణుప్రియ తాళం కూడా తీయలేకపోయింది. పక్కతను దాన్ని 3 ఫేజులుగా పెట్టుకొని 2 తాళాలు ప్లస్ అది 8 అన్నది 3 ఫేజులు పెట్టుకుంటే ఆయన 2 ఫేజులు కంప్లీట్ చేశాడు. తను ఒక పేజ్ కూడా కంప్లీట్ చేయలేకపోయింది కదా ఆ దెబ్బకు వస్తే. సో మరి అప్పుడు ఎవరిని తీసేయాల మణికంఠని మాత్రం తీసేసింది. ఇక్కడ విష్ణుప్రియని వచ్చింది. ఎందుకు తిని పద్దా చెప్పింది, నేనే విష్ణుప్రియని మణికంఠని నామినేట్ చేశాను వాళ్ళకి ఇవ్వాలని. మళ్ళీ పద్దాగా విష్ణుప్రియని ఎట్లాగైనా చీఫ్ చేయాలి వారం అని చెప్పి రోజు లైవ్లో నిన్నటి నుంచి ఒకటే పాట నామినేషన్ అయింది, నేను చీఫ్ చేస్తా అని చెప్పి. సో మరి ఇదేంది విష్ణుప్రియకి సీతకి మధ్యలో ఫ్రెండ్షిప్పా, ఇలా బయట ప్రీ డిటర్మైనడ్ వచ్చారా? ఈ పాయింట్ గుర్తుంచుకోండి, మాట్లాడదాం. సో బిగ్ బాస్ మణికంఠ, బిగ్ బాస్ మీ క్లాన్ సభ్యులు మీరు అనర్హులను జన్మించడం వల్ల మీరు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో పాల్గొంటలేదు. ఇక్కడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మణికంఠ అక్కడ ఓడిపోయినా ఇక్కడ గెలుస్తాడు. ఇదే బాధ. ఎందుకంటే ఆయన గేమ్ కన్నా కూడా వీళ్ళు చేసే పనుల వల్ల ఆయన ఇక్కడ హైలైట్ అవుతున్నాడు. ఆడియన్స్ ఇక్కడ ఆయన చూసి పాపం అనుకోవడం తప్పులేదు. అక్కడ యష్మికి పాపం అనిపించిందంటే ఇంకెవరికి పాపం అనిపించింది అంటే ఆవిడకి పడదు కదా. పడని యష్మినే వెంటనే ఉంటుంది అయ్యో పాపం అని అంది. మరి మనం అనుకోవటం తప్పలేదుగా పాపం అని మనకే అనిపిస్తుంది, ఇక్కడ ఆడియన్స్ కనిపిస్తుంది ఏంట్రా పాపం మనీని తొక్కేస్తున్నారా అనిపిస్తుంది. సో ఫస్ట్ టైం మనీని చూస్తే పాపం అనిపిస్తుంది అని చెప్పి యష్మి అంటుంది. నిఖిల్ నెక్స్ట్ టైం నీకు లానికి పంపిస్తాను, నువ్వు చూసుకొని మళ్ళీ అనిపించాడు నీకు అమ్మ ఏంది మళ్ళీ వేసేసాడు అనిపించింది. నేను గట్టిగా వేస్తాను ఈరోజు అని చెప్పి మంచి పంచులు కూడా కరెక్ట్గా పేలుతున్నాయి, బాగా యాక్టివ్ వెళ్ళండి. నెక్స్ట్ మనీ ఆ అమ్మాయి క్లియర్గా చెప్పింది కదా, అంటే బిట్రేయల్ చేసిందా లేదంటే ముందు నుంచి ఆవిడ దగ్గర డెసిషన్ ఉందనే డౌట్ ఉంది మనీకి. అంటే తింతో నబీల్తో బయటకు వచ్చి డిస్కస్ చేసింది అండి, చాలాసేపు డిస్కస్ చేసింది లైవ్లో. డిస్కషన్ తర్వాత ఈ డెసిషన్కి వచ్చింది. లేదు నేనున్నాను మనీ ఉందని చెప్పింది, నువ్వు బయట మంచిగా అవ్వాలి. ఈయన గేమ్ ఎలా ఉందని చూడండి. ఆవిడ ఏం చెప్పాడు సీతకి, నువ్వు బయట మంచిగా అవ్వాలి అనుకుంటే నీ మాటలకి నీకు బయట వాల్యూ ఉండాలనుకుంటే నాకు సరైన చెప్పడానికి నీకు పాయింట్ ఉండాలంటే నువ్వు మనీని తీయాలి అన్నట్టు చెప్పాను. అంటే ఇందా ఏం చెప్పాడు లైవ్లో, నువ్వు కనుక మనీని తీసేస్తే నువ్వు ఫుల్ బయట ఏంటి లేచిపోయింది, నీకు సూపర్ అయిపోతావు, అలాగే నాగార్జున గారి కింద మళ్ళీ హీరో అయిపోతావు. సో క్లాన్ కోసం నిన్ను నువ్వు గివప్ ఇచ్చుకుని నిన్ను నువ్వు అంకితం చేసుకున్నావు, అసలు నువ్వు ఈ ఒక సమిధిని అయిపోయావు అన్న రేంజ్లో ఏ మాటలు కలిగి ఇలా చెప్పాడు అనమాట. చెప్పాడు ఆడికి జుబ్మంది ఓకే అని. కానీ ఇక్కడ నా ఆట వల్ల ఓడిపోతారంటే అప్పుడు నాగార్జున గారు మళ్ళీ అంటారు కదా, అంటే నువ్వు నీ ఆట వల్ల ఓడిపోతారని చెప్పి అంటారని చెప్పి మళ్ళీ ఒక అడిగి వెనక్కి తీసుకుంది.
లేదంటే అసలు నేను సైతం ప్రపంచాగ్నికి అని చెప్పి త్యాగం చేయడానికి సిద్ధపడింది, నన్ను నేను తీసేసుకుందాం అని చెప్పి అక్కడ స్టెప్ వెనకడికి వేసినట్ట. కానీ ఇక్కడ మీరు గమనించేస్తుంది నబీల్ మాట తీరుని. నబీల్ బయటికి ఎలా వెళ్తుంది, బయట ఏం మాట్లాడుకుంటారు, బయటికి ఎలా మాట్లాడాలి, ఇవన్నీ గట్టిగా ఉన్నాయి కుర్రాళ్ళు. ఇవన్నీ ఉండాలి, ఏ మనిషికి లేకుండా ఉండకూడదు. కానీ ఇవన్నీ లోపల ఉండాలి. బయటికి చెప్తే తర్వాత నుంచి ఏం చేస్తున్నా ఇప్పుడు నేను అంటాను కదా, నేను నాలంటే నువ్వు ఎవడో అంటాడు కదా, ఏమనంటే ఓకే నువ్వు మణికంఠతో స్నేహం చేస్తుంది ఎందుక బయటికి పాజిటివ్గా పోవాలనా అని అంటారు కదా. ఆబ్వియస్లీ అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ నిన్నెందుకు అడిగిందంటే నెక్స్ట్ టైం మాట వింటావని చెప్పి నేను అడిగింది కదా, నెక్స్ట్ టైం నువ్వు మాట వింటావా అని చెప్పి అడిగింది తనని. వింటానంటే అందుకని నేను తీయకూడదు అనుకుంది, తనంతా ఇచ్చుకోవాలనుకుందని చెప్తే. నెక్స్ట్ సీత, నేను ఒకలా కరెక్ట్గానే చెప్పాను అంటే విష్ణుప్రియ వాట్ యు డిడ్ వాజ్ కరెక్ట్, నువ్వు కరెక్ట్గా చేసావు, ఇంతకుమించి ఇంక తిరగలేదని చెప్పి. మనకంటే కొంచెం బాధ ఉంది, ఇంకో టాస్క్ ఆడితే బాగుండు, ఒక టాస్క్ ఆడా లక్కీలీ యష్మి వైల్డ్ కార్డ్ నాపింది, నేను లెర్న్ వన్ థింగ్ ఐఎమ్ సో హ్యాపీ, సో రోషన్ తెచ్చుకొని ఆపుతాను అని చెప్పి ఈయన బిగ్ బాస్తో ఈరోజు 4-5 సార్లు విడివిడికి సందర్భాల్లో విడివిడిగా ఆయన బాధలు చెప్పుకుంటే మనకు ఒకసారి వేశారు. సో బిగ్ బాస్ కనుక మనకి ఇంకా ఇలాంటి ఆయన కనుక డౌన్ ఓటింగ్ ఉంటే ఇంకా అలాంటి మనకి వేస్తూ ఉంటారు. బట్ ఇది కరెక్టేనా ఇలాంటివి వేయటం, ఆయన అలా బిగ్ బాస్తో మాట్లాడుకోవటం, వీళ్ళు మనకి టెలికాస్ట్లు చేయటం ఏంటో, ఇలా అందరూ చేయరు కదా, అదో బాధ. నెక్స్ట్ యష్మి, ఆవిడ అంటుంది ఆ లైన్ కోసమే అది గెలాలి అంటే పృథ్వీ వైల్డ్ కార్డ్ కోసం ప్రాబ్లం లేదు, సో నువ్వు ఆడియన్స్కి ప్రూవ్ చేసుకోవాలి. మీరు అందరూ ఏంటబ్బా వైల్డ్ కార్డ్ నాపాలి, వైల్డ్ కార్డ్ లాస్ట్ టైం కూడా చెప్పాడు, నాకు వైల్డ్ కార్డ్ వస్తే నాకేంటి, మీరు అలా ఉన్నారు వాళ్ళు అలాగే ఉంటారు, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి అని చెప్తాడు. సో అది ప్రూవ్ చేసుకోవాలి, అంతేగాని ఇంకోటి ఏంటని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ 3వ ఛాలెంజ్ ఇచ్చాడు, రోల్ బేబీ రోల్. ఇది లైవ్లో జరిగింది, మన లైవ్లో చూడాలి, ఎగ్జాక్ట్ డిస్కషన్స్ అనేవి మనకు తెలియదు. సో లైవ్ అయిపోయింది అంటే ఎపిసోడ్ వస్తున్నప్పుడు ఇప్పుడు నేను వచ్చే ముందు వస్తుంది, రివ్యూ ఇవ్వడానికి వచ్చే ముందు వస్తుంది అనమాట. ఛాలెంజ్ కావాలి చేయాల బాల్స్ని అట్నుంచి చేస్తూ ఉండాలి, అక్కడ పాయింట్స్ పెట్టారు చివర్లో. ఇవన్నీ మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఉన్న గేమ్స్ అనమాట. ఫ్యామిలీస్ అందరూ కూర్చొని ఆడుకుంటూ ఉంటారు, ఆ చివరికి ఇట్లా వేసుకుని డబ్బాలు పెట్టుకొని చాక్లెట్లు ఏవో పెట్టుకుని డబ్బులు పెట్టుకుంటారు, సేమ్ అలాంటి గేమ్స్ బాల్ చేస్తున్నారు. అంటే మధ్యలో ఉన్న ప్లాట్ఫామ్ రొటేట్ అవుతూ ఉంటుంది. 5 minutes టైము, 50 marks స్కోర్ చేయాలి. ఎవరు ముందుగా 50 marks స్కోర్ చేస్తారు, నేను అనుకుంటా అదే అనుకుంటా 50 marks ఎవరు ముందు స్కోర్ చేస్తారో వాళ్ళు విన్నర్ అన్నట్టు. సో నబీల్ అన్నట్టు సీత దగ్గర, సీత ఏమో ఇంకే పింకి పంకి డాంకి ఆడదామని ఎవరైనా చెప్పినా సరే ఇంకే పింకి డాంకి ఒకటి పట్టుకొని నబీల్ అందంట. సో మనం డౌన్లో ఉన్నాం, మనల్ని రేస్ చేస్తా అప్ చేస్తానంటే వెళ్ళిపోయిందంట. సీత ఆల్రెడీ నువ్వు గివప్ ఇవ్వాలనుకున్నావు, నువ్వు వెయిట్ చేయవు, బాధపడ్డ ఒక గేమ్ కూడా ఆడలేదు అని చెప్పి. ఈ గేమ్లో మేబీ ఇలా అనుకున్నావే ఏంటి, నాకు అర్థం కాదు. ఇప్పుడు అనిపిస్తుంది ఈ గేమ్లో పెద్ద విషయం లేదు, ఆడినా మనకేం పెద్ద పేరు రాదని చెప్పి పేరున్న గేమ్ ఆడదనుకుని ఏంటి. ఇది ఎందుకు ఆలోచించలేదు, ఇప్పుడు కనుక మనం ఓడిపోతే ఈ టాస్క్ నన్ను తీసేస్తారు, సో ఐ షుడ్ గో అండ్ ప్లేనో, లేదంటే ప్రేరణ వెళ్ళి ఆడాలి. ఎందుకంటే నబీల్ తీరు, ఆయన ఓడిన తీరు, ఎందుకంటే స్ట్రాంగ్ కాబట్టి. సో ప్రేరణ ఆడాలనో నువ్వు ఆడాలనో ఎందుకు అనుకోలేదు. ఇక్కడే నిఖిల్కి నీకు డిఫరెన్స్ తెలిసింది చూసావా. యాజ్ అ చీఫ్గా నిఖిల్ పృథ్వీ కూడా ఆడతానంటే లేదు, ఒకరికొకరు ఛాన్స్ ఇవ్వాలి. ఇది కొద్దిగా లక్ బేస్డ్, కొంచెం తెలివి కొంచెం లక్ రెండు ఉండాలి. అది ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు కరెక్ట్గా వేయాలి బాల్, ప్లాట్ఫామ్ వెళ్ళిపోకుండా, అంటే ప్లాట్ఫామ్ దాటాలి కదా, అది రొటేట్ అవుతుంది. సో వేయాలి, దాని తర్వాత అది లోపల పట్టమా బయట పట్టడం అనేది అది లక్. ఆయన ఎంత ఇదిగా ఆయన పంపిస్తే ఓమ్ని, మీరు ఇక్కడ నబీల్ని ఎలా పంపిస్తారు. ఇదేమో బలమైన గేము, తెలివితేటలు పెట్టాలి, పజిల్ లాంటిదో లేదంటే బలం ఎత్తాలంటే ఎవ్రీవన్ కెన్ అండర్స్టాండ్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో సీత ఖచ్చితంగా ఒక చీఫ్గా ఫెయిల్ అయ్యింది. నబీల్ ఎంత ప్రెజర్ పెట్టినా, నబీల్ లాస్ట్ వీక్ ఎంత తోపైనా ఎంత హీరో అయినా ఈ సిచ్యువేషన్కి ఆ డెసిషన్ కరెక్ట్ కాదు. ఎంత ప్రెజర్ పెట్టినా కూడా లో నబీల్, నీకు రేపు ఇంకా 3 గేమ్లు ఉన్నాయి, దీని తర్వాత ఆ 3కి 3 నువ్వే ఆడాల్సి రావచ్చు. సో ఐ వాంట్ యూ టు బి ఎసైడ్. ఎందుకంటే నువ్వు ఓడిపోయావంటే కనుక పొరపాటుని లక్ బేస్డ్గా ఓడిపోయావంటే దీన్ని తీసేస్తారు, నాకు అది ఇష్టం లేదు, నువ్వు సైలెంట్ కూర్చో, మూసుకొని కూర్చో, నేను కానీ ప్రేరణ కానీ చేస్తామని చెప్పి మళ్ళీ వెళ్ళి ఇలా పెట్టి ఏమే ఇంకి పింకి పాంగి ఆడదాం పట్టండి అని చెప్పి నా పేరు వచ్చింది ప్రేరణ పేరు వచ్చిందని చెప్పి వెళ్ళి ఆడేసి ఉంటే అయిపోయేది కదా. అది ఓడిపోయినా కూడా తీసేసినా నీకు బాధ ఉండేది కాదు, వాళ్ళకి బాధ ఉండేది కాదు. అది ఎలా ఉందంటే అసలు గేమ్స్ ఆడటం లేదు అన్నట్టుంది. సో ఆడారు 5 minutesలో 2 points అంటే 1.5 minutesలో అయిపోయింది. సంచాలక్ గేమ్ పెట్టారు. సో ఇలా ఆడండి అంటున్నారు ఈయన. యాక్చువల్గా ఈ గేమ్ ఆడాలి 5 minutes దాకా ఆడితే, ఎందుకంటే 5 minutes లోపల అన్నాడు అది మరి కరెక్ట్గా తెలియదు. ఆడి దాని తర్వాత 50 points స్కోర్ చేసినందుకు మరి ఈయనకి ఇవ్వాలి, ఇంకెక్కువ స్కోర్ చేస్తే మరి ఇచ్చేవాళ్ళ అది మనకు తెలియదు. కానీ బట్ సంహో మనీ డిసైడ్ అయిపోయాడు, పాజ్ చేశారు. కానీ బిగ్ బాస్ ఇప్పుడు చెప్పండి ఎవరు గెలిచారంటే శక్తి టీం గెలిచిందంటే బిగ్ బాస్ మమ్మల్ని అభినందిస్తున్నారన్నారు. నబీల్ ఆదిత్య అన్న నబీల్ ఇక్కడ ఏమనుకున్నానంటే అటెండ్ చేస్తున్నారు ఆదిత్య అన్న ఆయనకి హ్యాండ్ షేక్ అవుతుంటే మనం వెళ్ళి గెలిపించేసి హీరో అయిపోదాం, ఈ వారం కూడా మనమే హీరో, కాంతారాకి కాదు మొత్తం బిగ్ బాస్కి మనమే హీరో అన్న థాట్ ప్రాసెస్లో వెళ్ళి ఉండొచ్చు.
లేదంటే ఆ గేమ్కి నబీల్ నేను ఆడతానంటాం, దానికి మళ్ళీ చేయటం, అవన్నీ నాకు అర్థం కాల. దానికి నువ్వు వెళ్ళి చేసేది ఏముంది? అది ఆ టీంలో ఎవరైనా ఆడచ్చు, అది లక్ బేస్డ్, కొద్దిగా ఉండాలి, కొంచెం వేసేటప్పుడు ఉండాలి, అంతే కదా. బిగ్ బాస్ కాంతారా క్లాన్ 3వ ఛాలెంజ్లో ఓడిపోయిన కారణంగా తగిన మూల్యం చెల్లించాలి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ ఒకరిని తప్పించాలి. ఇది శక్తి క్లాన్ డిసైడ్ చేస్తే ట్విస్ట్ ఇచ్చింది. అంటే లాస్ట్ టైం కూడా ఇలాగే ఫస్ట్ వాళ్ళని తీసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు, నెక్స్ట్ పక్కన వాళ్ళని తీయడానికి పక్కన వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఇక్కడ మహీ దారుణంగా నిఖిల్ సో మచ్ తెలివితేటలమ్మా, మామూలు తెలివితేటలు కాదు, నాకు సూపర్గా నచ్చాడు నిఖిల్. ఇప్పుడే చెప్పేస్తున్నా. ఎందుకంటే నాకు అర్థం కాల, కొంతమంది సీతను తీసాడు అని చెప్పి అసలు ఎందుకు అలాగా అంటారు. అరే మీకు నబీల్ని తీసినా ప్రాబ్లము, ఏంటి ప్రేరణ తీసినా ప్రాబ్లము, ఎవరిని తీసినా మీరు ప్రాబ్లం అంటే ఎలా అవుతుంది? అక్కడ వాళ్ళకి సీత వీక్గా కనిపించింది కదా, అది చీఫ్గా ఫెయిల్ అయింది తను, పైగా తన నామినేషన్ లేదు, ఎగ్జాక్ట్ కరెక్ట్ పాయింట్లు పెట్టి తీశాడు. బట్ ఒక్క ప్రాబ్లం ఉంది నిఖిల్తో, అదేంటంటే ఏం చెప్పాలి బిగ్ బాస్కి అన్నది మాత్రం తనకు అర్థం కాదు. రిహార్సల్స్ చేసుకోవాల్సి వస్తుంది, కొద్దిగా టీం హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. లాస్ట్ టైం సోనియా దగ్గర నుంచి పాయింట్లు తీసుకోవడం ఇదంతా అనమాట. యష్మి నబీల్ని ఎందుకు పంపించారు అసలు అయ్యని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. అంటే వాడికి కూడా బుద్ధి లేదా, వాడు ఎందుకు వచ్చాడని చెప్పి. సరే కదా, నాకు అర్థం కదా నబీల్ ఎందుకు వచ్చాడు ఈ టాస్క్, అరే నా రేంజ్ ఏంటి ఈ టాస్క్ ఏంది, అరే ఆల్రెడీ ఆడేవాళ్ళు ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్తాం. సింపుల్గా ప్రేరణకు ఒంట్లో బాగాలేదు, ఇప్పుడు ప్రేరణకి ఇప్పుడు సీసా లాంటి టాస్క్, ఇంకో టాస్క్ స్విమ్మింగ్ పూల్ టాస్క్ లాంటివి ఆడలేదు, రేపటి రోజు వెయిట్స్ టాస్క్ రావచ్చు, ఇది సింపుల్ టాస్క్ పెట్టారు, ప్రేరణ చేత ఆడించచ్చు కదా. ప్రేరణ చేత ఆడించుంటే వీళ్ళు ప్రేరణని తీసేవాళ్ళు, ఇప్పుడు సీతతో ఆడిచ్చున్నా సీతను తీసేవాళ్ళు, ఎవరో ఒకళ్ళు తీసేవాళ్ళు. ఎందుకంటే ప్రేరణ నామినేషన్స్లో లేదు, వీళ్ళకి సింపుల్ అయ్యేది. ఇప్పుడు నబీల్ ఆడాడు, ఓడాడు, నబీల్ తీయలేరు ఎందుకంటే స్ట్రాంగ్ పర్సన్, రేపు మళ్ళీ గోల అవుతుంది. ఆ మణికంఠను తీసాడు, ఆ క్లాన్లను ఫస్ట్ తీశారు, ఈ క్లాన్లను ఫస్ట్ తీశారు. ఆ క్లాన్లో మణికంఠను తీసేసినప్పుడేమో వీళ్ళందరూ రే మణికంఠను అలా తీసేస్తారా, ఫస్ట్ మేమైతే యష్మిని తీసేవాళ్ళం, లేదంటే సోనియాని తీసేవాళ్ళం. ఈ క్లాన్కి వస్తే ఈ క్లాన్లో కూడా ఫస్ట్ వీళ్ళు మణికంఠని తీశారు. సో వీళ్ళకే కొంచెం ఆ డౌట్స్ ఉన్నాయన్నమాట, ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పి. నిఖిల్ ఈరోజు లాస్ట్ గేమ్ నబీల్ గెలిచేస్తాడు, హీరో అయిపోతాడని చెప్పి పంపించుంటారంటే యష్మి డెసిషన్ కరెక్టా ఇది, నబీల్ తీసేయటం అసలు ఏంటి, వాళ్ళ డెసిషన్ ఏంటి అసలు, నిజంగా ఇదేంటి, ఎంత ఈజీ గేమ్, నేను ఆడతానంటాం, వాళ్ళు ఐ కెన్ డూ ఇట్ అని అంటాం, ఎందుకు రాలేదు వాళ్ళిద్దరు ఎవరొకరు రావాలి కదా, హౌ కెన్ చీఫ్ టేక్ ఏ సచ్ డెసిషన్ అని చెప్పి యష్మి ఫ్యూరియస్ అయిపోతుంది. నాకు కరెక్ట్ అనిపించింది, చీఫ్ ఎలా తీసుకుంది డెసిషన్, వాడు ఆడతాను అంటే మాత్రం నువ్వెలా తీసుకుంటావు డెసిషన్ అని చెప్పి. మనీ ఇటేమో నైన్గా నువ్వు ఒకసారి కూడా ఆడలేదు, సో ఇప్పుడు నామినేషన్లో నీ పేరు తీరు, సీత నేను పర్ఫామ్ చేయాల్సింది అనవసరంగా, ఈ టాస్క్ నేను ఆడింటే బాగుండేది, మా నలుగురిలో ఎవరో ఒకళ్ళు వెళ్తామంటే ఉఫ్ అన్నాడు అని చెప్పి చెప్తుంది. ఆయన ఉఫ్ అన్నా, డిప్ అన్నా, టఫ్ అన్నా మీకు ఉండాలి కదా, మీరు కదా చీఫ్, మీరు ఏమన్నారు, మీరందరూ వచ్చి నా దగ్గర పిచ్చింగ్ చేయండి, పిచ్చింగ్ చేసిన తర్వాత నేను డిసైడ్ చేస్తా ఎవరు వెళ్ళాలని అన్నారు. అది మణికంఠ కూడా స్పెసిఫిక్గా చెప్పారు, నువ్వు నాకు చెప్పు అని చెప్పి. మరి అదే విషయం అదే మణికంఠ నేను ఖచ్చితంగా వెళ్తాను అని అంటే మీరు మణికంఠ పంపించే వల్ల కాదు, నబీల్కి మాత్రం ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్, పోనీ ఇదేమన్నా ఆ రేంజ్ టాస్కా కాదే, మామూలు టాస్కే కదా, మరి దానికి ఎందుకు అంత అడావుడు చేశారు, ఇచ్చారు ఉఫ్ అన్నాడు అని చెప్పి. నిఖిల్ వాట్ ఐ థాట్ వాజ్ అఫ్రీదిని తీయొద్దు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా పెంట అయిపోయింది కాబట్టి మనం తీయొద్దు అని చెప్పి. అలాగే నేను విష్ణు అనుకుంటున్నానని చెప్పాడు, సో విష్ణుప్రియ ఆ పేరు అనుకుంటున్నానని చెప్పాడు అనమాట. యష్మి నేను కూడా విష్ణు అనుకుంటున్నా, 9కి ఆడాలి, అలాగే అఫ్రీది ఆడాలి, వాళ్ళ నామినేషన్స్లో కూడా ఉన్నారు, వాళ్ళు ఇంత మట్టుకు ఆడలేదని చెప్పి. పృథ్వీ ఇండివిజువల్ గేమ్లో నేను ఇంత మట్టుకు, పృథ్వీ పాయింట్ చెప్పాడు, ఇండివిజువల్ గేమ్లో నేను ఇంత మట్టుకు సీతను చూడలేదు, తీసేద్దాం, ఎందుకంటే ఎప్పుడో ఒక టాస్క్ చూసాడండి, ఇంత మట్టుకు ఎప్పుడు చూడలేదు, తీసేద్దాం అని చెప్పి. నబీల్ అటు వచ్చాడనమాట, నేనే కాన్ఫిడెన్స్ ఇచ్చాను, ఫిఫ్ట్ అన్నాను, సో మనం ఏం చేస్తాం, అది లక్లో పోయిందంట. బాబు అదే అంటాను, లక్ గేమ్కి నువ్వెందుకు రా బాబు వెళ్తావు, నీలో సో మచ్ ఆఫ్ టాలెంట్ ఉంది, సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఉంది, సో మచ్ ఆఫ్ స్ట్రెంత్ ఉంది, ఇలాంటి మరి లక్ గేమ్కి వెళ్ళి టుఫ్ అని ఎందుకు రా పోగొట్టుకోవటం అని నా బాధ కూడా. అది వాళ్ళిద్దరికి ఇస్తే వాళ్ళల్లో ఎవరో ఒకరు ఆడుకునేవాళ్ళు కదా. యాక్చువల్గా సీత ఎక్కడ ఫెయిల్ అయిందంటే, ఫస్ట్ ఆ బ్యాలెన్సింగ్ టాస్క్లో తను పంపించాల్సింది 9 కానీ, ఈ టాస్క్లో ఈ బాల్ చేసే టాస్క్లో ఇందులో ఇన్పుట్స్ ఏం లేదు కాబట్టి, పెద్దగా కంప్లీట్ ఇండివిజువల్ ప్లే కాబట్టి ఇందులో పంపించాల్సింది మణికంఠనే. ఈ 2 విషయాలు ఆవిడ ఫెయిల్ అయింది. అక్కడ కనుక 9 పంపించుంటే 9 ఈజీ పీజీగా ఆ సీసా టాస్క్ కంప్లీట్ చేసేది. నేను రాసేస్తాను మీకు, తనకి ఇప్పుడు అందాల్సిన అవసరం లేదు, జస్ట్ తను బ్యాలెన్స్ చేసుకునేది. తన వెయిట్ కోసం కూడా డిస్కషన్ వచ్చింది. నేను 58 ఎంతో అయినా తిని 48 ఎంతో అంట అని, అందరికన్నా నేనే లీస్ట్ వెయిట్ అన్నాడు, నీకన్నా తక్కువ వెయిట్ అమ్మా నేను, నువ్వు ఆడతానని చెప్పి వదిలేసాను అన్నట్టు చెప్పింది 9. సో అక్కడ చీఫ్గా తను 2 చోట్ల ఈరోజు మొత్తం ఫెయిల్యూర్స్ని చూసింది. యష్మి సీత అండ్ విష్ణు మధ్యలో ఉన్నాను అని చెప్పింది. పృథ్వీ సీత అండ్ 9 మధ్యలో ఉన్నాను అన్నాడు. సో ఈయనకి 9కి పడట్లేదు కాబట్టి ఆయన ఆ రేంజ్లో తీసుకున్నాడు. నెక్స్ట్ యష్మి ఇమ్యూనిటీ ఉంది, మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు గో విత్ సీత అంటే నిఖిల్ ఓకే,
ఒకటి క్లారిటీ ఆఫ్ డెసిషన్ రాంగ్ తను తీసుకుంది, ఒకటి ఇమ్యూనిటీ ఉంది, నెక్స్ట్ క్లారిటీ ఆఫ్ డెసిషన్ రాంగ్, అలాగే ఇమ్యూనిటీ ఉంది. ఈ పాయింట్స్ చెప్దామని చెప్తే పృథ్వీ నబీల్ వాంటెడ్లీ వెళ్ళాడు, సో యూ కుడ్ హ్యావ్ స్టాప్, ఈ పాయింట్ చెప్పు, తను వెళ్ళాడు, నువ్వు చీఫ్గా నువ్వు స్టాప్ చేయగలవు కానీ నువ్వు చేయలేదని చెప్తే నిఖిల్ పృథ్వీ వెళ్తానన్నా సరే నేను స్టాప్ చేశాను కదా, నువ్వు కూడా అలా చేయాల్సిందని పాయింట్స్ చెప్తానని చెప్పి రియాస్లో వెళ్ళి చెప్పాడు అనమాట. బిగ్ బాస్ శక్తిగ్లాని మీరు ఎవరిని చేస్తున్నారంటే సీత అన్నాడు. షాక్ అయింది సీత, తను ఆల్రెడీ సేఫ్ ఇమ్యూనిటీలో ఉంది, నామినేషన్స్లో మిగతా వాళ్ళందరూ ఉన్నారు, అలాగే ఎవరిని ఏ గేమ్ పంపించాలన్న డౌట్ ఉంది తనకి, క్లాన్లో స్ట్రాంగ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని తీయకూడదని డెసిషన్ తీసుకుంటున్నాము అంటే మిగతా వాళ్ళు స్ట్రాంగ్, నబీల్ వీళ్ళందరూ స్ట్రాంగ్, ప్రేరణ వాళ్ళు స్ట్రాంగ్, తిని స్ట్రాంగ్ కాదని, సో ఆ ఉద్దేశంతో తీసేసామన్నారు. ఇక్కడ హట్ అయింది, నన్ను స్ట్రాంగ్ కాదని అలా అంటారు అని చెప్పి. యాక్చువల్గా సీత మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేయడానికి మీరు సిద్ధపడ్డారు కదా, మీరు వెళ్ళిపోదాం అనుకున్నారు కదా, మీరు ఎందుకు వెళ్ళిపోదాం అనుకున్నారు? మీ టీం వాళ్ళందరూ మీరు స్ట్రాంగ్ కాదు అని వెళ్ళిపోదాం అనుకోలేదు కదా, మీ టీం వాళ్ళందరికీ ఛాన్స్ ఇద్దాము అని అనుకుని మీరు వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇక్కడ కూడా జరిగింది అదే కదా, అవతల వాళ్ళు ఏమనుకుంటే మీకేంటి, మిమ్మల్ని అమ్మయ్యా మీరేమనుకోవాలి, అమ్మయ్యా నన్ను తీస్తారు మంచి పని చేశారు రా బాబు, ఎందుకంటే నేను నా టీంకి ఛాన్స్ ఇద్దామని చెప్పి నేను ముందే వెళ్ళిపోదాం అనుకున్నాను, మీరు తీస్తారు కాబట్టి ఇప్పుడు నా టీంకి ఛాన్స్ వస్తే మీరు ఆనందపడాలి కదా, మీరు ఎందుకు పడలేదు? దీని తర్వాత మీరు మాట్లాడిన మాటలేంటి, కంప్లీట్ అసలు మీరు తీసుకున్న స్టాండ్కి మీరు మాట్లాడిన మాటలకి, అంటే మీ అంతటా మీరు అక్కడ సాక్రిఫైస్ అయితే నబీల్ చెప్పినట్టు మీరు అనుకున్నది ఏంటంటే నబీల్ చెప్పినట్టు బయట నాది ఇది గట్టికి పోతుంది, మణికంఠ కోసం నేను త్యాగం చేసుకొని నేను వెళ్ళిపోతున్నాను, ఇది గట్టికి పోతుంది, సో అలాంటి సాక్రిఫైస్ ఓకే, ఎందుకంటే నాకు పేరు వస్తుంది, నాగార్జున గారు కూడా సూపర్ సీత హీరో అని అంటారు అని అనుకున్నాం. ఇక్కడికి వచ్చేవాటికి వీళ్ళు తీసేస్తే స్ట్రాంగ్ కాదని తీసేవాటికి ఇది రాంగ్గా పోతుంది బయటికి, అమ్మో ఇది కష్టం అని చెప్పి మళ్ళీ అనుకుంటున్నాం. సో నీకు ఏదైతే ఒరిజినల్ నా టీంకి ఛాన్స్ వస్తాయని నువ్వు అనుకున్నది బయటకు చూపించినంత అబద్ధం, ఇనేవే సింపుల్ అంతే కదా, అదంతా కపట నాటకం అనమాట, బయటకు చూపించుకోవడానికి తప్పితే లోపల ఉన్నది ఏంటి, నువ్వు చేస్తే బయటికి గట్టిగా పోద్దని, వాళ్ళు తీసేస్తే గట్టిగా పోదని చెప్పి, సో అంతే. సో బయటకి ఏదైతే టీం కోసం అని ఏదైతే ఉందో అదంతా వేస్ట్ స్టోరీ అన్నట్టు నాకు అర్థమైంది. సో శక్తిగా అని చెప్పాను అంచనా ప్రకారం సీత మీరు ఇంక ఈ టాస్క్లో పాల్గొన వీలేదంటే సీత ఒక్క టాస్క్ అయినా ఆడుంటే బాగుండి అని చెప్పి ఏడుస్తుంది. ఆ ఒక్క టాస్క్ వచ్చింది కదా, దానికి ముందు ఏడ్చారు మీరు, ఒక్క టాస్క్ కొన్ని ఆడలేదు, లాస్ట్ వీక్ ఆడలేదన్నారు, ఇప్పుడు వచ్చింది, అప్పుడే మీరు ఆగుంటే అరే నబీలు నీ దండం పెడతాను వాగు, ఈ టాస్క్లో మనం పొరపాటు నూడిపోయామనుకో నన్ను తీసేస్తారు, లేదంటే ప్రార్థన తీసేస్తారు, మా ఇద్దరు నామినేషన్ అని మమ్మల్ని ఆడిని అట్లీస్ట్ ఒకవేళ ఆడిన తర్వాత మమ్మల్ని తీసేసినా పర్లేదు, వాళ్ళు గెలిచి వైల్డ్ కార్డు ఆపినా పర్లేదు, మమ్మల్ని తీసేసినా పర్లేదు, నేను వెళ్ళిపోతాను అప్పుడు, రెండు ప్రార్థన వెళ్ళిపోయిద్ది అని చెప్పి ఆ డెసిషన్ మీద ప్రార్థన నువ్వు నేను ఓడిపోతే మనలోనే ఎవరో ఒకళ్ళం బయటికి నువ్వు చెప్పు అని చెప్పి తీసుకొని వెళ్ళి ఆడి ఉంటే అయిపోయేది కదా. సో చీఫ్గా ఇక్కడ మీరు సరిగ్గా డెసిషన్ తీసుకోవాలా. నెక్స్ట్ యష్మి ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటారా వాళ్ళు రియాక్షన్స్ ఇచ్చారు అంటుంది సీత, అన్ఫిట్ అని ఎలా అంటారు నన్ను అని చెప్పి. అక్కడ బిగ్ బాస్ యూస్ చేసిన వర్డ్స్, మరి దాన్ని నాకు జస్టిఫికేషన్ ఇవ్వాలి కదా. లాస్ట్ టైం నబీల్కి మీరు నబీల్ని ఎలా తీస్తారు, నబీల్ స్ట్రాంగ్ అనుకుంటేనే మీరు అన్ఫిట్ అన్నట్టు ఎలా తీస్తారన్నాడు, మరి వాళ్ళకి జస్టిఫికేషన్ ఇలా నబీల్ మేము స్ట్రాంగ్ అని అంటున్నాం అన్నట్టు చెప్పారు. దానికి నాగార్జున ముందు వాళ్ళు తలదించుకున్నారు నిఖిల్, అందుకని నిఖిల్ మహా దారుణంగా అసలు సూపర్ తెలియదాట్లో ఎన్ని వాడుకున్నాడు మొత్తం టీం అందరూ కలిసి, అక్కడేమో అలా తలదించుకుని. ఇప్పుడు మరి ఆ జస్టిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఆ జస్టిఫికేషన్ ఇచ్చాడు, చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు అన్ఫిట్ అని చెప్పి జస్టిఫికేషన్ ఇచ్చి తీసేశాడు. సర్లే వాళ్ళకు కూడా టఫ్ అయి ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ తనకు తను సర్ది చెప్పుకొని నబీల్ మణికంఠ అప్పుడు తీసుకున్నావు కదా అలాగే డెసిషన్ నువ్వే వెళ్ళిపోతానని చెప్పి ఇంకేముందో లైట్ తీసుకో అన్నట్టు చెప్పాడు అనమాట నిఖిల్. సీత ఎప్పుడు సోలో టాస్క్ ఆడలేదు, ఎప్పుడు మణికంఠతో ఒక టాస్క్ ఆడిందని చెప్పి లాస్ట్ వీక్ మొత్తం నబిల్ ఆడాడు. మరి ఎందుకు లాస్ట్ వీక్ మొత్తం నబిల్ ఆడాలి, వీళ్ళు ఆడొచ్చు కదా ఒక ఛాన్స్ అన్నట్టు అని చెప్పి. నెక్స్ట్ పజిల్ గేమ్లో కూడా రాలేదు కనీసం. సో నామినేషన్లో ఉన్నారు వాళ్ళు, అంటే అప్పుడు నామినేషన్లో అప్పుడు తను లేదులేండి. సో అందుకోసం అని చెప్పి నయనికాకి ప్రేరణకి అందరికి ఇచ్చింది. సో ఇప్పుడు తిని రావచ్చు కదా అట్లీస్ట్ ఈ టాస్క్ అయినా సరే. పృథ్వీ లేదా అదే చెప్తున్నారు కదా, సీత నాదే మిస్టేక్ అని చెప్పి ఫీల్ అవుతుంది. దాని తర్వాత సీత నయనికతో మాట్లాడుతుంది. పృథ్వీ నబీలు ప్రేరణ ఉండాలి అన్నాడు, నేను కాదన్నాడు, ఎందుకు వై అంటే వాళ్ళిద్దరు స్ట్రాంగ్ నేను కాదని చెప్పా అంటే నైన్కి అంటే ప్రేరణ అంటది. నేనేమంటానంటే కంపారిటివ్ సీత ప్రేరణనే స్ట్రాంగ్. ప్రేరణ స్నేల్ టాస్క్ ఆడింది, ఇంతమంది నాకు గుర్తునే చెప్తున్నా, స్నేల్ టాస్క్ ఆడింది, చాలా ఫాస్ట్గా ఆడి చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసింది. దాని తర్వాత బాల్ టాస్క్ ఆడింది, బాల్ బ్యాలెన్స్ చేసే టాస్క్, అది కూడా సీత ఆడాల, అది కూడా సాక్రిఫైస్ చేసేది. బాల్ టాస్క్ ఆడి ఆ బాల్ది కూడా కరెక్ట్గా స్పీడ్గా ఇస్తుంది, నబీల్ తర్వాత తనే స్పీడ్గా ఇస్తుంది. మరి అలాంటప్పుడు ప్రేరణ స్ట్రాంగ్ అనే కదా వాళ్ళకి కనిపించింది. బయట నుంచి ఒపీనియన్ తీసేయండి, కేబీ గజీషో ఎన్ని తీసేయండి, మన హౌస్లో చూసినంత వరకు మరి స్ట్రాంగ్గా కనిపించింది కదా ఆ గేమ్స్. సీత నా పేరు తీసినా ఓకే, నబీల్ పేరు తీస్తున్నా ఓకే,
విచ్ గేమ్ షీ ప్లేడ్, తను అసలు అంటే మా ఇద్దరు పేర్లు తీసినా ఓకే కానీ విచ్ గేమ్ షీ ప్లేడ్ అంట. అదేంటండి మొన్న అంతా నబీల్ పేరుతి గోల చేసేది, అంటే మా ఇద్దరం స్ట్రాంగ్ వీళ్ళు కాదని చెప్పి విచ్ గేమ్ షీ ప్లేడ్ అంట. తను ఆడిన ఆటలు ఉన్నాయి కదా ఆ రోజు, అసలు నిఖిల్ నెక్స్ట్ సోనియా ఇద్దరు ఆడిన ఆటకి తిను ఒక్కరితే కవర్ చేసింది ఆ స్నేల్ గేమ్లో. వీళ్ళు అటు సైడ్ ఉన్నారు కదా సరిగ్గా చూసుంటారు. డెసిషన్ మీద ప్రాబ్లం లేదురా ఆ క్లాన్ వాళ్ళు ఇస్తే, బట్ వాట్ బేసిస్ ఏంటి, దేని బేస్ మీద ఇచ్చారని చెప్పి క్లియర్ ఫేవరెటిజం అని చెప్పింది. బయట ప్రీ డిటర్మైన్డ్ బ్రెయిన్తో వచ్చి ఇక్కడ గేమ్ గుర్తుపెట్టుకోమంటే ఎలాగా అని చెప్పి 9 వెళ్ళాలి సింగ్లాన్. సో ఇది బయాస్డ్ డెసిషన్, బయట వీళ్ళు ఫిక్స్ అయ్యి వచ్చారంటే ఆ గేమ్లు ఏం చేసి ఇక్కడ బయాస్డ్గా తీసుకున్నారని. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు విష్ణు మణికంఠను చూస్ చేసుకునేటప్పుడు మణికంఠనే ఎందుకు చూస్ చేసుకున్నారు, విష్ణుని ఎందుకు చూస్ చేసుకోవాలా, మీరు ఈ డెసిషన్ ఇలా ఎందుకు తీసుకోలేదు? విష్ణు కనీసం నిఖిల్ 75% గేమ్ ఫినిష్ చేశాడు, విష్ణు కనీసం 25% గేమ్ కూడా ఫినిష్ చేయాల. వెరస్ మణికంఠ ఆల్మోస్ట్ 2 సార్లు విన్ అవ్వబోయాడు, దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయాడు. నేనేమంటానంటే మీరు మీ ఫ్రెండ్ కాబట్టి మీరు విష్ణుని సేవ్ చేసుకున్నారు, మణికంఠ మీ ఫ్రెండ్ కాదు కాబట్టి మణికంఠను బలి చేశాడు. ఇది మీరు ఇప్పుడు మీదైతే ఉందో ఇది మీ గ్రూప్ గేమ్, మీది 9 కాదు విష్ణుది గ్రూప్ గేమ్. మీలో మీరు నామినేట్ చేసుకోవటం కానీ మీలో మీరు ఇలా సపోర్ట్ చేసుకోవటం కానీ ఇదంతా గ్రూప్ గేమ్ కాదా? వాళ్ళది ప్రీ డిటర్మైన్డ్, వాళ్ళది బయాస్డ్గా తీసుకున్నారంటే మీదేంది? మీది మాత్రం ఎలా న్యూట్రల్ డెసిషన్ మణికంఠను తీయటం? లాస్ట్ టైం మీరు అక్కడి నుంచి మణికంఠను తీసేస్తే మీరు అందరూ షేక్ అయిపోయారు. ఈయన మణికంఠను తీస్తే మణికంఠ అమ్మా మణికంఠ లాంటి టాప్ ప్లేయర్ అసలు జాన్ సేనా లాంటి నెల తీస్తారు అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. మేముంటే యశ్మిని తీసేవాళ్ళం, మేముంటే సోనియాని తీసేవాళ్ళం అన్నారు. నాగార్జున గారు మీకు ఈ క్వశ్చన్ అడిగారు కూడా వీకెండ్, మీకు గుర్తుంటే చెప్తున్నా, చాలామంది గుర్తుండదేమో. సీత ఆ డెసిషన్ నీ చేతిలో పెట్టంటే ఎవరిని తీసేవాళ్ళం అంటే మీరేమన్నారంటే నేను విష్ణుని కానీ ప్రేరణని కానీ తీసేదాన్ని అని అన్నారు, కానీ మణికంఠను మాత్రం తీనని అన్నారు. అలాంటి మీరు ఈ రోజు ఎందుకు మరి విష్ణు ఉంచుకున్నారు, మణికంఠను ఎందుకు తీస్తారు? మరి మీదేం గేమ్? నాగార్జున గారు మాటలు చెప్పడానికన్నా నాగార్జున గారు నిజంగా హోస్టింగ్ ఇది గుర్తుంచుకుంటే లాస్ట్ టైం అడిగితే మరి ఈ పేర్లు చెప్పావు, మరి ఇప్పుడు ఎందుకు మణికంఠను తీసావు అని అడగాలి. ఎందుకంటే విష్ణు గేమ్ ఆడింది, ఎలా ఆడారని పక్కన పెట్టండి, విష్ణు గేమ్ ఆడింది, మణికంఠ గేమ్ ఆడాడు, మరి తీసేయాలంటే వాళ్ళని తీసేయాలిగా. అలాగే ప్రేరణ నీకు గేమ్ ఆడలేదు సరిగ్గా అని అనిపిస్తే, వీళ్ళు ప్రీ డిటర్మైన్డ్ బ్రెయిన్తో వచ్చారనిపిస్తే మరి నువ్వెందుకు ప్రేరణ తీసేయలేదు? విష్ణుని మణికంఠను ఉంచి సీత, మరి మీరెందుకు ప్రేరణ తీయలా? ఏ బేసిస్ మీద ప్రేరణ ఉంచారు? కనీసం ప్రేరణ నామినేషన్స్ కూడా లేదు కదా, మీరు ఎందుకు మణికంఠనే తీశారు? ప్రేరణ మళ్ళీ లాస్ట్ వీక్ కూడా గేమ్ ఆడింది పజిల్ టాస్క్, ప్రేరణ ఇప్పుడు నామినేషన్స్లో లేదు. మరి మీరు ప్రేరణ తీసేయచ్చు కదా, లాస్ట్ వీక్ మీరు చెప్పినట్టు విష్ణు ప్రేరణలో తీస్తాను సార్, విష్ణుని తీయద్దు, ప్రేరణని మీరు తీసేయచ్చు కదా, మణికంఠనే ఎందుకు తీయటం? లాజికల్గా రైటే కదా అది. నెక్స్ట్ నబీల్ యష్మి అంటది ఇట్ వాజ్ ప్రేరణాస్ గేమ్ అంటుంది, నువ్వేమో హడావిడి చేస్తే ఆమెకేమో క్లారిటీ లేదా ఎలా పంపిస్తుంది అంటది. సో నబీల్ నేను పిచ్ చేసుకున్నాను, అది నా ఇష్టం, హౌ కెన్ యూ టెల్ ఇట్స్ ప్రేరణాస్ గేమ్ అంటాడు. కరెక్టే, కానీ ఆవిడే ఉద్దేశం ఉందంటే ఇట్స్ ప్రేరణాస్ గేమ్, ప్రేరణ వెళ్తే ఆడుతుందని కాదు, ప్రేరణకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇలాంటి సింపుల్ గేమ్ ఆడేస్తే తనకు ఆడేసినట్టు ఉంటుంది, గేమ్ ఆడేసినట్టు ఉంటుంది అనేది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈయన ఏంటంటే నేను పిచ్ చేసుకున్నాను నీకేం ప్రాబ్లం అంటే ఇది కూడా రైట్, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రైట్, ఇందులో తప్పు పెట్టేది ఏం లేదు. యష్మి, నాకు సీతకి క్లారిటీ లేదనిపిస్తుంది, సీత స్ట్రెంత్ ఏంటి, సీత ఏం ఆడాలి ఏం చేయకూడదు అని చెప్పి తెలియాలి అని ఉంది. నేను విష్ణుని తీయాలనుకున్నాను, సో వాళ్ళు ఒప్పుకోలేదు, సో ఒపీనియన్స్ చేంజ్ అయ్యాయి, సో దాని ప్రకారం మేము సీతను తీసాము అన్నట్టు చెప్పింది అనమాట. ఇటు సైడ్ నబీలేమో నువ్వేమో అన్ని హడాబడి అయితే చేస్తావు అని చెప్పాడండి. నెక్స్ట్ యష్మి, నబీల్ రాగానే నిజంగా వీళ్ళు నబీల్ వస్తున్నాడా, మళ్ళీ నబీల్ వచ్చి బక్వాస్ ఆట ఆడాడు అంది. అది ఇంకా లక్ బేస్డ్, అసలు నబీల్ అనే కూడా రాకూడదు, అది వచ్చి నిజంగానే బక్వాస్ ఆట అయింది. సీతా నిఖిల్ అందరు కూర్చున్నమాట. అట్లీస్ట్ రీజన్ చెప్పినప్పుడు ఇట్స్ లుక్స్ లైక్ మీకు బయట తెలుసు కాబట్టి అంటుంది, అంటే మీకు ప్రేరణ వీళ్ళందరూ బయట తెలుసు కాబట్టి వాళ్ళని తీయకుండా నన్ను తీస్తారంటే. నిఖిల్ లాస్ట్ వీక్ నబీల్ తీసేసినప్పుడు సో అప్పుడు నువ్వేమన్నా నన్ను తీసేసినా పర్లేదు అన్న అంటే నేను అనలేదంటే, నాకు గుర్తున్నటువంటి వరకు అయితే మాత్రం చీప్గా నన్ను తీసేసినా పర్లేదు అంది. తను నబీల్ని తీయొద్దు అని చెప్పలా, మీరు స్ట్రాంగ్ లేదంటే కాదు అన్నది చూసుకోండి, స్ట్రాంగ్ని మాత్రం తీయొద్దు అన్నట్టు చెప్పింది. నబీల్ అని పేరు డైరెక్ట్గా చెప్పలేదులేండి, అది మాత్రం ఐమ్ డ్యామ్ షూర్. కావాలంటే మనీని పిలిచి అడుగు అన్నాడు, నీ పేరు నువ్వే చెప్పు, నన్ను తీసేసినా పర్లేదంటే మనీని పిలిస్తే వర్డ్ అయితే వచ్చింది, నాకు చెప్పామని తెలియదు కానీ వర్డ్ అయితే వచ్చిందని నబీల్ అన్నాడు. పృథ్వీ, నన్ను తీసినా పర్లేదు, ఖచ్చితంగా నేను చీఫ్తో మాట్లాడాలి, నన్ను తీసేసినా పర్లేదు, నువ్వు చీఫ్తో మాట్లాడాలి అన్నట్టు అన్నాను పృథ్వీ అన్నాడు. నిఖిలేమో నబీల్ తీయొద్దు అని అనలేదా నువ్వు అన్నాడు. నో నేను అనలేదు అంది. ఇది మాత్రం నబీల్ తీయొద్దని మాత్రం డైరెక్ట్గా అనలేదు, స్ట్రాంగ్ ప్లేయర్ తీయొద్దు అంది. అంటే ఎలాగైనా సరే తన ఇంటెన్షన్ ఏంటి, నబీల్ తీయొద్దనే. మళ్ళీ ఇప్పుడు నేను నో అంటే వెళ్ళిపోయిద్దా? ఇంటెన్షన్ మాత్రం అదే కదా, నబీల్ తీయొద్దనే కదా, నబీల్ తీసారనే కదా మీరు అంతరాప్త చేసింది. సో ఇంటెన్షన్ అయితే అదే కదా, మళ్ళీ ఇప్పుడు నో అంటే ఎందుకు?
మీరు మాట మారుస్తున్నట్టే కదా. ఏదో సీత అయితే చాలా విషయాల్లో అడ్డంగా దొరికేసినట్టు అనిపించింది నాకైతే. నెక్స్ట్ ప్రేరణ, దీనిలో నబీల్ ఆడాల్సిన అవసరం లేదు, ఇందులో స్ట్రెంత్ ఎక్కడ ఉంది, స్ట్రాటజీ ఉంది, నథింగ్ రిలేటెడ్ అని చెప్తే యష్మి ఒక స్ట్రాంగ్ పాయింట్. నువ్వు చీఫ్గా ఏ గేమ్లో చెప్పో చాలా రిస్క్, అందరు నీకోసం ఆడి చీఫ్ అవ్వాలనుకున్నప్పుడు నువ్వు అసలు చీఫ్, నీకు అందరు నీకోసం ఆడాలనుకున్నప్పుడు నువ్వు కదా కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి అని చెప్పి యష్మి అంటది. సీత నీ కాన్ఫిడెన్స్ లేదంటే నాకు 100% ఉంది నాకంటే, మరి నీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నువ్వు ఆడాల్సింది కదా అంటది. నెక్స్ట్ సీత, చీఫ్ అంటే ఏంటంటే సెండింగ్ అదర్ ప్లేయర్స్ టు టాస్క్ ఈజ్ గేమ్, నేను గేమ్ ఆడటం కాదు, మిగతా వాళ్ళని టాస్క్లు ఆడించడమే నా గేమ్ అన్నట్టు చెప్తే పృథ్వీ అంటనే ఇప్పుడు చేసింది అదే కదా సీత. సో ఇప్పుడు నువ్వు చీఫ్లో నిన్ను తీసామంటే మిగతా వాళ్ళు ఛాన్స్ ఇచ్చినట్టే కదా. సో నువ్వేదైతే కోరుకుంటున్నావు అదే ఇక్కడ దొరికేసింది డైరెక్ట్ సీత పృథ్వీ పాయింట్లో. సో చీఫ్గా అందరిని ఆడించడమే నా బాధ్యత అంటే ఇప్పుడు అదే కదా చేస్తాం, మిమ్మల్ని తీసేస్తాం, మీరు చీఫ్గానే ఉంటారు, మిగతా వాళ్ళని ఆడించండి అని సింపుల్. ఇప్పుడు తెలుగు రాదు కదా, సరిగ్గా ఫ్రేమ్ చేయలేపాడు వర్డ్స్, సరిగ్గా ఫ్రేమ్ చేస్తుంటే మాత్రం ఇంకా భలే ఉండేది. సీత, హౌస్లో ఎవరైనా సరే స్ట్రాంగ్ అనుకుని ఐఎమ్ హియర్ టు ప్రూవ్ ద ఆడియన్స్ అని చెప్పి, మీరు దానికి అక్కడ మీటింగ్ పెట్టే అంత చెప్పవసరం లేదు, బయట నుంచి చూస్తున్నారు ఎవరు స్ట్రాంగ్ ఎవరు కాదని చెప్పి, మీరు దేనికోసం ఆడుతున్నారు దేనికోసం ఆడతారని చెప్పి. బట్ మీరు ఫ్లిప్ అయిపోవటం వల్ల ప్రతిసారి ప్రాబ్లం అయిపోతుంది. మీరు ఎలాగో సాక్రిఫైస్ సిద్ధపడ్డారు అయ్యారు, వాళ్ళు తీసేస్తే ఏంటి, మీ దాంట్లో నబీల్ తీసేసినా మీకు ప్రాబ్లమే, ఎవరిని తీసేసినా మీరు ఇంత గోల్ చేస్తారు, మిమ్మల్ని తీసేసినా ఇంత గోల్. మీరు నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే నిజంగా ప్రార్థనగా నబీల్ గారిని తీసేస్తుంటే అవసరమైతే నన్ను తీసేయచ్చు కదా, నా గుండెని కాల్చొచ్చు కదా, మా వాళ్ళు ఎందుకు ఇచ్చేస్తారు అని చెప్పి అలా కూడా గొడవ చేసేవాళ్ళు అటు ఇటు అయ్యి ఉంటాయి. వద్దు, మేమేం అనుకోవటం లేదు, నువ్వు నేను స్ట్రాంగ్ అనుకోవట్లేదు వీక్ అనుకోవట్లేదు, మాకేం సంబంధం లేదు, మా ఒపీనియన్ అంతే. సో ప్రేరణ స్ట్రెంత్ నాకు తెలుసు అంటే నీకు బయట తెలిసింది చెప్పకు అంటే బయట కాదు నేను ఎక్కడ చూసిందే చెప్తున్నాను అని చెప్పాడు ఆయన, ఇక్కడ ఏదైతే గేమ్స్ అయ్యా అని చెప్పి. నెక్స్ట్ పృథ్వీ, ఈసారి మళ్ళీ వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటారు, ఈసారి ఇంకి పింకి పాంకీలో పంపించారంట అంటే ఇంకి పింకి పాంకీ వేసుకొని పంపించారంట అంటే యష్మి ఎలా పరిస్థితుల్లో ఎలా పంపించారా ఇలాగా ఇంకి పింకి పాంకీ వేసుకొని పంపించేది ఏంటి అయ్యా ఇంకి పింకి పాంకీ. సో అలా సీత దారుణంగా డబల్ గేమ్ ఆడతా డబల్ సైడ్ చూపిస్తా ఈరోజు ఎపిసోడ్లో. ఇప్పటివరకు సీత కనిపించిన విధానానికి ఒక్కసారి ఇంకో సైడ్ చూడాల్సి వచ్చింది సీతలో నుంచి. అర్థం లేని పాయింట్లు, బయాసినెస్ అన్న పాయింట్లు, తన సైడ్ ఉన్న లూప్ వాల్స్ ఇచ్చుకొని వేరే సైడ్ లూప్ వాల్స్ తీయడంతో తన లూప్ వాల్స్ బయటపడ్డాయి. అటు కనుక పాయింట్ అవుట్ చేయకుండా ఉంటే ఇటు అసలు ఏమీ బయటకు వచ్చేది కాదు, అటు పాయింట్ చేయడంలో ఇటు బయట వచ్చినాయి. నబీల్ అన్న మాస్టర్ ప్లాన్ బయటపడిపోయింది. సో ఇది హైదరాబాద్ మహానగరం కన్నా పెద్ద మాస్టర్ ప్లాన్. సో ఆ వర్డ్స్ అనేవి బయటకు యూజ్ చేయకుండా ఉంటే బాగుండేది. బట్ తన గేమ్ చెప్పేశాడు తను నిఖిల్ అని చెప్పి. అలాగే హీరో అవుదామని చెప్పి ఓంతో ఢీ కొడదాం, ఓం అన్న ఏమన్నదో పుష్కీలే అయిపోతుంది అనుకుంటే తిరిగి దెబ్బ కొట్టింది. కాలం ఎవరిని ఎలా కాటేస్తుందో తెలియదు రాజా. సో ఈ వారం కూడా హీరో అవుదాం అనుకుంటే ఆ టీంని గెలిపించి ఈ వారం హీరో అవుదాం అనుకున్నాడు. బట్ అది పాసిబిలిటీ అవ్వలేదు. నిఖిల్ గేమ్లో పుంజుకున్నాడు, తన బలాలను తెలుసుకున్నాడు, బలహీనతలు అధిగమిస్తున్నాడు. కొద్దిగా ఇంకా ఉన్నాయి. సో మనకి చూడటానికి కొంతమందికి సోనియా ప్లేస్ని యష్మి ఏమైనా ఆక్రమించిందా రాజా అంటే ఒక రోజు 2 రోజులు ఆగాలి రాజా, 2-3 రోజులు ఆగితే మనకి దాని మీద కూడా క్లారిటీ వస్తుంది. ముందే ఊరికి జడ్జి చేయకూడదు, ఎవరిని గమనించి అప్పుడు ఆ పాయింట్స్ పెట్టాలి. అప్పుడు ముందు పాయింట్లు కూడా తీసుకొద్దాం, ఆ రోజు ఇలా అన్నారు ఈ రోజు ఇలా అన్నారు, అప్పుడు ఆ పాయింట్లు వస్తాయి. అది నెక్స్ట్ యష్మి మణికంఠతో కనెక్ట్ అయ్యారు. సంహవ్ మణికంఠ కనెక్ట్ అవ్వలేదు కానీ ఆవిడ ఏంటంటే ఆ స్టోరీ ఈవిడికి ఏదో బ్యాక్ స్టోరీ ఏదో ఉండుంటుంది, అలాంటిది ఏదో సంథింగ్ సిమిలర్. సో కనెక్ట్ అయ్యారు, అందుకోసమే అని చెప్పనమాట. బట్ ఆ హార్ట్ బ్రేక్ అయిపోతే ఆడు తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కువ కాలం మీరు అది తీసుకోకపోతే ఆడియన్స్ మిమ్మల్ని తీసుకోవడం మానేస్తారు. సో దాన్ని వదిలేయాలి. కానీ అది ఆవిడకి ఎప్పుడు అర్థమవుతుంది. నాగార్జున గారు ఇన్పుట్ ఇవ్వలేదు, ఎవరైనా ఈ వారం ఇస్తారో లేదో చూడాలి. సో మిగతా వాళ్ళు ఊలో గేమ్లో ఎవరైనా ఎదుటోళ్ళు అంటే వీళ్ళు అన్నం తప్పితే అంతమించి వాళ్ళది పెద్ద గేమ్ ఏం లేదు. పృథ్వీ పాయింట్స్ పెడుతున్నాడు, కొంచెం తెలుగు ఇంకొంచెం బాగా వస్తే ఇంకా మంచి పాయింట్స్ పెట్టగలడు, మంచి రీజన్స్ ఇవ్వగలడు అనిపిస్తుంది. నైన్గా ప్రజెంట్ డమ్మీలాగే ఉంది. సో తన వెయిట్ తక్కువ అని తెలిసినప్పుడు తను ఇంకొంచెం గట్టిగా పిచ్చింగ్ చేసి నేను మణికంఠ కన్నా ఈ గేమ్ని గట్టిగా ఆడగలను అని చెప్పి గట్టిగా పిచ్చింగ్ చేసి ఎల్లుంటే ఇంకా బాగుండేది. బట్ నైన్గా యాజ్ టీజ్గా ఉంది. సో ఈ వారం బంగారాలు అందరూ బాయ్ చెప్పేయటమే, ఇంకేం చేయలేం. మిడ్ వీక్లో టాటాలు చెప్పేయటమే. రేపు మనం అనాలిసిస్ చేసుకుందాం. అలాగే ఈరోజు మిడ్ నైట్ నాకు తెలిసి ఏముండదు అనుకోండి, ఎందుకంటే ఈ టాస్క్లు అన్నీ మామూలుగా వేస్తారు, డిస్కషన్స్ అన్నీ వేస్తారు. చూస్తా ఏమైనా ఉంటే మిడ్ నైట్ లైవ్ వీడియో చేసుకుందాం, మిడ్ నైట్ ముచ్చట్లు చేసుకుందాం. అదర్వైజ్ ఇంకేం లేదు. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత చివరిదాకా మీరు నిజంగా చూస్తే నేను చివరిదాకా చూశానని చెప్పి సార్ కామెంట్ చేయండి. నేను ఎంతమంది అన్నారో సార్ చూస్తా చివరిదాకా చూస్తారు, లేదంటే ఈ సోదంతా లాస్ట్ ఎందుకు చెప్తాను నాకే అనిపిస్తుంది. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.